బాడీ లాంగ్వేజ్ అయితే మస్ట్ షుడ్ ఉండాలి, కంటెంట్ అయితే ఉండాలి, కంటెంట్ లేని నడవదు. కానీ వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు అన్న క్వశ్చన్ మీ మీ మెదడులేదా ఎప్పుడు కూడా? రైట్. వాయిస్ మాడ్యులేషన్ లేకపోతే మనం చెప్పేటువంటి విషయం ఎదుటి వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు. గ్రేట్. ఎస్. అయితే దీనికంటే ముందు నేను చిన్న గమనిక చెప్తాను. గమనించాల్సింది అండ్ మీరు పాటించాల్సింది ముఖ్యం. ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. మధ్యలో మ్యూట్ చేసుకొని అంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడటము డిస్టర్బెన్స్ అవుతుంది. ఎలా డిస్టర్బెన్స్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు అన్నం తింటారో, అన్నం తిన్న తర్వాత అన్నం తినేటప్పుడు మాట్లాడొద్దు అని అంటారు పెద్దలు. అది నిజమే. నేను యాజ్ ఎ డాక్టర్, ఎస్ ఐఎమ్ ఏ మెడికో, గోయింగ్ టు బి ఏ డాక్టర్. చూడండి, అది తినేటప్పుడు ఏది కూడా మాట్లాడకూడదు లేదా నీళ్ళు తాగకూడదు అంటారు. ఎందుకంటారు? తినేటి ఏమన్నా ఇక్కడ గొంతులో ఇరుక్కొని ఫుడ్ పైప్ లో పోయేది కాకుండా విండ్ పైప్ లో పోయింది అనుకోండి, కాంప్లికేషన్స్ వస్తాయి, దగ్గు వస్తుంది, మీకు ఒకటేసారి జుగుప్సగా అనిపిస్తుంది. రైట్. మరి ఇలాంటిది అనిపించకుండా మరి ఇప్పుడు కూడా మీరు కూడా అన్మ్యూట్ చేసుకొని నేను చెప్పేటప్పుడు యాజ్ ఎ స్పీకర్ ఎవరైనా సరే, నేనే కాదు యాజ్ ఎ స్పీకర్ ఎవరు వచ్చినా సరే, వాళ్ళు చెప్పేటప్పుడు మధ్యలో మీరు అన్మ్యూట్ చేసుకొని ఏదో ఏదో మాట్లాడేస్తుంటే ఎట్లా ఫీల్ అవుతుంది? హౌ ఇట్ ఫీల్స్. రైట్. దీన్ని కనుక మీరు గమనించినట్టయితే మీకు అందరూ గమనించినట్టయితే ఇదంతా సాఫీగా సాగుతుంది. మీకు నేను చెప్పేది కూడా అర్థమవుతుంది. ఇంతవరకు ఎలా చేశారో నాకు తెలియదండి. నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నా దగ్గర నేను చెప్పేటప్పుడు అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ జూమ్ ఎటికెట్స్ మాత్రం ఫాలో అవ్వాల్సి. ఫాలో అవుతారు కదా. మీరు ఒక ఒక ఫంక్షన్కి వెళ్ళారు, లేదా ఒక పెళ్లికి వెళ్ళారు, లేదా మీ ఆఫీస్కి వెళ్ళారు, ఎలా ఎలా వాళ్ళు ఎలా మీరు ఎంట్రీ కాగానే ఎట్లా వాళ్ళు అక్కడ బిహేవియర్ ఎలా చేస్తారు? హెచ్ఆర్ని చూడంగానే నమస్తే పెడతారు, ఇంకే మేనేజర్ని చూడంగానే నమస్తే పెడతారు. అట్లా మీరు ప్రతి ఒక్కటి చేస్తారు కాబట్టి అక్కడ కూడా దానికంటూ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దానికంటూ ఫాలోన్స్ ఉంటాయి. మరి దాన్ని ఫాలో అవ్వాలి కదా. ఫాలో అవుతేనే కదా మీకు ఇక్కడ జాబ్ లో ఉంచుకుంటారు, లేదంటే లేదు కదా. మరి అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఫాలో అవ్వాలి, మీకు వినాలి, మీరు నేర్చుకోవాలి. సంథింగ్ యూ హ్యావ్ టు ఎర్న్, సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ అని అన్నా. మీలో మీరు ఇంకా హైప్కి, ఇంకా ఇప్పుడు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు టైం ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఇంతమందిలో అందరూ వినకపోవచ్చు. రైట్. ఏదో 399 కట్టాము, ఏదో విందాము, 4 మాటలు విని నేర్చుకుందాము, వెళ్ళిపోదాము అన్న ఈ ఉద్దేశంతో ఒకవేళ ఉన్నట్టయితే ఒక్కసారి ఈ రోజు యొక్క సెషన్ వినండి. అది రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను. ఎందుకు యూజ్ అవుతుంది? జస్ట్ వినేసి మాకు జస్ట్ నేర్చుకున్నామా, మేము ముందుకు వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా మీకు ఎందుకు యూజ్ అవుతుందో అనేది నేను చెప్తాను. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం హ్యాపీ ఈవినింగ్. ఇదే నేను ఇందాక చెప్పింది అదే మేడం. ఇందాక చెప్పింది అదే. ప్లీజ్ బీ మ్యూట్. మరి మనము వెళ్ళిపోదామా? సెషన్లో వెళ్ళిపోదామా? సార్ మరి ఇంతవరకు ఏం చెప్పినావు సార్, సోది చెప్పినావా సార్ అంటారు. రైట్. లేదండి, మీకు తెలియాలని. ఎందుకంటే నిన్న వచ్చిన ఎవరైతే సీనియర్ స్పీకర్ ఉన్నారో హీ సేడ్ అబౌట్ దిస్. మన ఎంత సార్ ఆడియన్స్ అంతగా లేరు, ఆడియన్స్ అంతగా స్ట్రిక్ట్ గా లేరు, వాళ్ళకి నేర్చుకోవాలని ఉందో లేదో అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. హౌ కెన్ యూ హ్యాండిల్ ఇట్ అని అన్నారు. సో అందుకే నేను ఇంతగా చెప్పడం జరుగుతుంది. మీకు ఒకవేళ హర్ట్ అయితే సారీ అండి, క్షమించండి. రైట్. మరి మీకు ఇన్ని రోజుల నుంచి మీకు అనిపించట్లేదా ఎందుకు స్పీకర్లను అందరూ చిన్న చిన్న వాళ్ళని తీసుకొస్తున్నారు? మా వయసు ఎంత, మా ఎంత ఏజ్, 50 ఉంది, 40 ఉంది, 40+ ఉంది. మాకు వాళ్ళు చెప్పడం ఏంది? ఎవరో అనుభవక్తులు ఉండాలి కదా. వీళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అని రాలేదా? ఎందుకు మమ్మల్ని తీసుకొస్తున్నారంటే మేము మీకంటే ముందుగా నేర్చుకొని, మీకంటే మీరున్న ప్లేస్ నుండి ఇక్కడున్న ఈ స్పీకర్ ఉన్న ప్లేస్ వరకు వచ్చాను. అర్థం చేసుకో. మేము వయసులో చిన్న వాళ్ళమే, కానీ మాకున్న నాలెడ్జ్, ఇక్కడ ఇంపాక్ట్ లో దొరికిన నాలెడ్జ్, ఇంపాక్ట్ లో ఆ నాలెడ్జ్ యొక్క మూట అన్ని ఇక్కడ లభించినాయి కాబట్టి
రైట్. మరి మనం సెషన్లోకి వెళ్ళిపోదామండి. సార్ ఇదే చెప్పాను ఇందాక, మ్యూట్ చేసుకోండి ఎవరైనా సరే. సార్ మీ దగ్గర మ్యూట్ లో పెట్టండి సార్. మీరు మ్యూట్ లో పెట్టండి సార్ దస్తగిరి సార్ కొంచెం చూసుకోండి అది. ఓకే ఓకే. యా. ఎస్ సార్. వచ్చేసినట్టయితే వాయిస్ మాడ్యులేషన్ అయితే వాయిస్ మాడ్యులేషన్ ని నేను ఒక స్పీకర్ కి కావాల్సింది మేజర్ గా నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకు కన్సిడర్ చేస్తాను అంటే, మనం ఏది మాట్లాడినా గానీ నార్మల్ గా ఒక వ్యక్తి మాట్లాడినట్టు నార్మల్ గా మాట్లాడేసి క్యాజువల్ గా మాట్లాడినట్టు మాట్లాడితే కుదురుద్దా? ఎవరన్నా వింటారా నీ మాటని? చెప్పండి. వినరు కదా. మరి దాన్ని నువ్వు మాడ్యులేట్ చేసుకుంటా చెప్పు. ఏదైతే హైలైట్ చేయాలి, ఏదైతే దాన్ని నొక్కి పెట్టి చెప్పాలి అన్న వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పాలి కదా. చెప్తేనే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నార్మల్ గా నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళు, వినరు. నేను ఇందాక నుంచి మ్యూట్ లో పెట్టుకోండి అని నేను చాలా మందికి చెప్తున్నాను. నార్మల్ గా చెప్తే వింటారా? నార్మల్ గా మ్యూట్ లో పెట్టుకుంటారా లేదా అని అంటే వింటారా? లేదు కదా. మ్యూట్ లో పెట్టుకోవాల్సిందే అని నేను చెప్తున్నాను. అప్ప ఇలా చెప్తే మ్యూట్ అన్న వర్డ్ మాడ్యులేట్ చేస్తున్నాను అంటే ఆ పిచ్ హైని పెంచి నేను చేస్తున్నాను. రైట్. వాయిస్ మాడ్యులేషన్ అందుకే ముఖ్యమైనది. అందుకే పబ్లిక్ స్పీకర్ కి, ఒక స్పీకర్ కి కావాల్సిందిగా మేజర్ గా ఈ టాపిక్ అనేది నేను చెప్తాను. రైట్. మరి వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏమిటి తెలుసుకున్నట్టయితే, వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ దట్ వీ కెన్ యూస్ టు మేక్ అవర్ స్పీచ్ సక్సెస్ అనమాట. రైట్. వాయిస్ మాడ్యులేషన్ ఇందాక చెప్పారండి, సేమ్ మన స్పీచ్ ఏదైతే ఉంటున్నామో, ప్రసంగం ఏదైతే ఇస్తున్నామో ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ మనం చెప్పే స్పీచ్ ని సక్సెస్ చేయడానికి ఇది ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, ఒక సోల్జర్, ఒక భటుడు ఏమైతే చేస్తాడో ఆయుధాలు పట్టుకొని వెళ్తాడు. ఎందుకు అంటే తనను తాను రక్షించుకోవడానికి అండ్ ఇతరులతోటి పోరాడడానికి, అక్కడున్న అగెనెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పోరాడడానికి. రైట్. మరి మీరు ఒకవేళ స్పీకర్ గా వెళ్ళినట్టయితే ఒక ప్లేస్ లో, రైట్, ఒక ప్లేస్ లో కానీ లేదా ఒక ఒకేషన్ ఉన్నప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్నే స్పీకర్ గా పిలిచారు, ఒక కాలేజ్లో కానీ స్కూల్లో కానీ, అక్కడ మీ స్పీచ్ సక్సెస్ కావాలంటే యూ హ్యావ్ టు యూజ్ ఏ వాయిస్ విత్ మాడ్యులేషన్. కరెక్ట్ అయిన వాయిస్ మాడ్యులేషన్ అయితే యూజ్ చేయాల్సింది. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే వెంటనే చాట్ బాక్స్ లో థంబ్ ఇయ్యండి. యా, థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి ఈ వాయిస్ మాడ్యులేషన్ కి ఎంత ప్రాముఖ్యత ఉంది, పబ్లిక్ స్పీకర్ కి ఎంత కావాలి? నేను చెప్పాను ఇది మెయిన్ కన్సిడర్ చేస్తాము అని చెప్పి. ఎంత కావాలి? రైట్. ఈ వాయిస్ మాడ్యులేషన్ కి ఎంత కావాలి అనే ఒక ప్రముఖ సైంటిస్ట్ ఆల్బర్ట్ మెహరబిన్ అనేవారు మనకు క్రియేట్ చేసి పెట్టారనమాట. ఆల్బర్ట్ మెహరబిన్ రూల్ అని చెప్పి. మీరు నిన్న ఇదే చూసినట్టున్నారు, మొన్న కూడా ఇదే చూసినట్టున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో యూజ్ అవుతుంది కాబట్టి. కాంటెంట్ ఈజ్ యువర్ వాయిస్, యువర్ వర్డ్స్. బాడీ లాంగ్వేజ్ అనేది 55% ఉండాలి. అండ్ వాయిస్, నేను చెప్పబోయేది ఇప్పుడు 38% ఉండాలి. అప్పుడే మనము స్పీకర్ లాగా మాట్లాడగలుగుతాం. యాజ్ ఎ జనరల్ గా కూడా మనుషులకు ఉండేటివి ఈ మూడే ఉంటాయి, కానీ కరెక్ట్ అయిన పద్ధతిలో ఉండవు. కరెక్ట్ అయిన పద్ధతిలో మనం యూజ్ చేసుకున్నట్టయితే, కరెక్ట్ అయిన పద్ధతిలో మనం మాట్లాడినట్టయితే ఎక్కడైనా సరే
మనకున్న క్రెడిబిలిటీ, మనకున్న విశ్వసనీయత అదంతా పెరిగిపోతుంది జనాల పట్ల, సొసైటీ పట్ల. మరి దీన్ని మనం పెంచుకోవాలి కదా, రైట్? చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి పబ్లిక్ స్పీకర్గా. సరే సార్, పబ్లిక్ స్పీకర్గా వచ్చాము, మరి ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చాము సార్, 399 కట్టేసి వచ్చాము, 400 సంథింగ్ కట్టేసి వచ్చాము. మరి వచ్చాము సార్, మాకు ఎందుకు సార్ పబ్లిక్ స్పీకర్గా? మాకు ఏం అవసరము? మా ఏజ్ పెద్దది, 40 ఉంది, 50 ఉంది, మరి ఏం చేయాలి మేము? మాకు అవసరమా? ఇప్పుడున్న మీలాంటి వారు భావి తరాలకి ఉపయోగపడే మీలాంటి యంగ్స్టర్సే మాత్రం కావాలి మాకు. వాళ్ళైతేనే సూటబుల్ అవుతారు దీని స్పీకర్ కోసము, లేదా ఒక పబ్లిక్ స్పీకర్ కోసము, మోటివేషనల్ స్పీకర్ కోసము. మాకేముంది సార్, మా ఏజ్ అయిపోయింది, మేము ఇల్లు కట్టుకున్నాము, మంచి హుందాగా బతుకుతున్నాము, డబ్బులు ఉన్నాయి, ఏదో స్కిల్స్ నా వ్యాపారంలోనే ఇంకా కొద్దిగా డెవలప్ కావడానికి, లేదా నా ఉద్యోగంలో నేను డెవలప్ కావడానికి, నా విద్యలో నేను డెవలప్ కావడానికి నేను దీనికి వచ్చాను సార్ జస్ట్ 399 కట్టి అని అన్నవారు ఎవరినన్నా ఉన్నారా? ఒక్క నిమిషం. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ కావట్లేదు. ఓకే, ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ చేయడం ఆపేశానండి. ఓకే, ఎందుకు ఆపేశాను చెప్పాలా? నాకేదో టెక్నికల్ ఇష్యూ కాదండి. మీరు మీది వీడియోని ఆన్ చేసుకున్నారో లేదో అని చూడడానికి నేను ఆపడం జరిగింది. ఇప్పుడు 29 మంది ఉన్నారు, అందరు వీడియో ఆన్ చేసుకున్నారా? అనంత్, ఇదేంది ఇంత పెద్ద పేరుంది? రొలెనో 5 గ్రూప్ 1 అనంత్ విమల గారు ఉన్నారా? మాక్సిమం ఉన్న వాళ్ళైతే అందరూ. కరిస్వామి గారు, ఎస్ అండి. నేనైతే మాక్సిమం 90% మెంబర్ ఉన్నారు అనుకుంటున్నాను. రైట్, గ్రేట్ అండి. అండ్ ఇప్పుడు ఆన్ చేసుకున్న వాళ్ళ గురించి నేను ఒకటి చెప్తానండి, రెస్పాన్స్ గురించి చెప్తాను. రెస్పాన్స్ మా గురువు గారు ఒక సరదాగా ఒక మాట చెప్తారండి, సరదాగా ఒక మాట చెప్తారు. ఏందని సార్, ఇప్పుడు మీ పిల్లవాడు, మీకు కొడుకున్నాడు లేదా కూతురుంది, ఫస్ట్ క్లాస్లో ఆమె 10th చదువుతుంది లేదా ఇంటర్మీడియట్ చదువుతుంది, అక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి, మెరిట్ మార్క్స్. అండ్ ఒలింపిక్స్ లో కూడా సంథింగ్ రన్నింగ్ లేకపోతే ఇంకా ఏదో జావెలిన్ త్రో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, దాంట్లో కూడా ఫస్ట్ మార్క్స్ ఫస్ట్ గెలిచి ఫస్ట్ విన్నర్ గా గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది, అంటే గోల్డ్ కప్ కూడా తీసుకొచ్చింది. అదే విధంగా ఎస్ఏ రైటింగ్, ఇంకా ఇతరితరుల చాలా యాక్టివిటీస్ లో ఫస్ట్ వచ్చింది, మీ ఇంటికి వచ్చింది. మీరు మీ కూతుర్ని కానీ మీ కొడుకుని కానీ మీ పిల్లల్ని కానీ ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఏదైతే అచీవ్ చేస్తారో దాన్ని మీరు అప్రిషియేట్ చేయకపోతే, వాళ్ళని మెచ్చుకోకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సాడ్ ఫీలింగ్. యా, సాడ్ ఫీల్ అవుతారు. అవునండి, వర్షిణి గారు సాడ్ ఫీల్ అవుతారు. అదే మీరు మెచ్చుకొని చూడండి, ఒక్కసారి మెచ్చుకొని చూడండి. లోకమంతా మెచ్చుకోకపోయినా గానీ తమ తల్లిదండ్రులు మెచ్చుకోగానే ఎంత ఉత్సాహంతో ఇంకా అచీవ్ చేద్దాం, లైఫ్ లో ఇంకా చేద్దాం అన్న దాంట్లో వస్తుంది, రైట్?
మరి మేము కూడా ఇక్కడ మీకోసం కష్టపడి మీరు 399 ఇచ్చారు, అవి నాకు ₹1 రావండి, ₹1 రావు. మీకేదో నేర్పిద్దామని చెప్పి. ఇంపాక్ట్ యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసా? వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాము అని. మరి నేను నా అంతు సహాయం, నా అంతుగా నేను ఎంతగా ఇవ్వాలో, ఎంతమందికి ట్రైన్ చేయగలుగుతానో, ఎంతమందికి నాలో ఉన్న నాలెడ్జ్ నేను తెలపగలుగుతానో అంత ఇవ్వాలి కదా, ఇవ్వడానికి వచ్చాను. మరి అంతగా ప్రతి ఒక్క ట్రైనర్, ప్రతి ఒక్క స్పీకర్ కూడా మీ దగ్గరకు రావడానికి కారణం అది. వాళ్ళకి ఏదో డబ్బులు దొరుకుతున్నాయి కాదు, లక్షలు కాదు, లేదా 20,000 30,000 కాదు. మరి అదే విధంగా స్పీకర్ ఇంత టైం మీకోసం కేటాయించుకొని ఆయన చూస్తా ఉంటే, మిమ్మల్ని మీకు చెప్తా ఉంటే సెషన్, మీరు వీడియో ఆన్ చేసుకోకుండా, రెస్పాన్స్ లేకుండా మేము చెప్తా ఉంటే ఏం లాభం చెప్పండి? అదే మీరు వీడియో ఆన్ చేసుకుంటే మీ రెస్పాన్స్ ను చూసి మాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది, ఇంకా నాలెడ్జ్ షేర్ చేయాలనిపిస్తుంది, ఇంకా దాంట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి చెప్పాలనిపిస్తుంది. మరి ఎప్పుడైతే మీరు రెస్పాన్స్ ఇస్తారో అప్పుడు మా నుంచి కూడా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అయ్యేది జరుగుతుంది. రైట్? అర్థమైంది అనుకుంటున్నాను. Yes, sir. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ రెస్పాన్స్ అవ్వండి, రెస్పాన్స్ అవ్వండి. రెస్పాన్స్ ఇస్ ద ఇంపార్టెంట్ కీ. రెస్పాన్స్ ఇస్ ద మెయిన్ కీ. ఓకే ఓకే, మనం సెషన్లోకి వచ్చేద్దామండి. కొంచెం సీరియస్ మూడ్ అయినట్టున్నా కదా, రైట్? వదిలేసేయండి అది. నన్ను ఇక నేను అంతే అండి, సీరియస్ అయిపోతాను. రైట్? మరి మనకు వాయిస్ మాడ్యులేషన్ కి 38% ఆఫ్ ఒక స్పీకర్ కి ఉండాల్సింది, జనరల్ గా ఒక మనిషికి కూడా అంతే ఉంటుందండి. రైట్? నెక్స్ట్ పబ్లిక్ స్పీకర్ కి, ఇందాక చెప్పాను, పబ్లిక్ స్పీకర్ ఎందుకండి, మాకు అవసరమా, మాకు అనవసరము, మా పిల్లలకు కావాలి, లేదంటే ఇలాంటి యంగ్స్టర్స్ అయితే వాళ్ళు బేసిక్ గా వాళ్ళైతేనే ఇంకా దేశాన్ని ఇంకా ముందుకు నడిపిస్తారు కదా, వాళ్ళు ఉంటేనే బెటర్ కదా అని అంటారు కదా. మరి మీరెందుకు చేయలేరు? సాధించడానికి ఏజ్తో పని లేదండి. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. ఎప్పుడైనా సరే మీరు తెలుసుకోండి, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. సంకల్పం ఉన్నానికి వయసు ఎందుకండి? వయసు ఎందుకు? ఎప్పుడైనా సాధించండి మనం, ఎప్పుడైనా. మీకు దీనికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. 62 ఏజ్ లో కల్నల్ శాండర్స్ అని ఒక వ్యక్తి, కేఎఫ్సి తెలుసా మీకు? కేఎఫ్సి, కెంచుకీ ఫ్రైడ్ చికెన్ అని, కెంచుకీ ఫ్రైడ్ చికెన్ ని స్థాపించారు. 62 ఏజ్ లో స్థాపించి ఇప్పుడు వరల్డ్ వైడ్ లో ఎక్కడ చూసినా కానీ కేఎఫ్సి అంటే తెలియని వారు ఉండరు. ఆయన రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఆయన విస్తరణ చేశాడు పూరా మొత్తం వరల్డ్ కి. అర్థమవుతుందా? మరి ఆయన 62 ఏజ్ లో చేశారండి. మీకు ఎంత ఒకవేళ ఉన్నట్టయితే గౌరవనీయులైన ప్రతి ఒక్కరికి, నా తండ్రి వయసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, తల్లి వయసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, నా చెల్లెలు, నా అక్క, ప్రతి ఒక్కరు ఉన్నారు. మరి మీకు 40-50 ఏజ్ ఉంటుంది, ఆయన 62 ఏజ్ లోనే చేశారు. ఆయన సాధించారు, ఎన్నో బిజినెస్ చేశారు, ఎన్నో లాస్లు అయ్యారు. లాస్ట్ కి ఒక దగ్గర స్టిక్ అయ్యి నేను అక్కడ ఎందుకు కోల్పోలేడు? ఆయన సహనం కోల్పోవచ్చు కదా, ఆయన వదిలేయచ్చు కదా, ఎందుకు వదిలేయలేడు? మరి మీరెందుకు వదిలేస్తారండి? మీరు కూడా ఏదో సాధించాలి కదా. వచ్చి నేర్చుకోవడము, నాకేదో 4 స్కిల్స్ వస్తే నా వ్యాపారంలో యూజ్ అయితే అని వచ్చాను, నేర్చుకుంటానంటే మీరు ఎవరికి చెప్పరా? మీరెవరికి తయారు చేయరా? ఎవరిని మోటివేట్ చేయలేరా? మీరెందుకు సాధించలేరా నేను అడుగుతున్నా. ఎస్ అండి. సో చూడండి, పబ్లిక్ స్పీకర్ కి ఇది ఏమిటంటే, ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అని. మార్క్ ట్వైన్ గారు ప్రముఖ రచయిత ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అన్నారు. ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అంటే ఏంది? హ్యాండిల్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్ ఫస్ట్. ఒక పబ్లిక్ స్పీకర్ కి కావాల్సింది ఇది అన్నమాట. ఎక్కడైతే ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్తామో అక్కడ ఇప్పుడు నా ఏజే ఒక 24 అండి. నా ఏజ్ ఎందుకు చెప్తున్నాను అనేది కూడా చెప్తాను. రైట్? నా ఏజ్ 24. నా ఏజ్, నన్ను ఒక దగ్గర స్పీకర్ ఇప్పుడు మీ దగ్గరనే రమ్మన్నారు. రైట్? మీ దగ్గర కాకుండా ఎక్కడో లైవ్ గా ఫిజికల్ గా నాకు ఇమ్మన్నారు, స్పీచ్ ఇమ్మన్నారు. అక్కడ అందరూ 30 to 60 మధ్యలో ఉన్నారు.
ఇప్పుడు వాళ్ళని ఏజ్ని చూసి నేను భయపడుకుంటా, నేను ఎట్లా చెప్తానో వాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతా, వాళ్ళ ఏజ్ పెద్దది నేను చెప్పగలుగుతానా లేదా అన్నది మీరు ఆ భయాన్ని తీసివేయాలి. రైట్? ఆ భయాన్ని పబ్లిక్ స్పీకర్ గా మీరు తీసివేయాలి. ఒక స్పీకర్ గా వెళ్ళినప్పుడు మీకు తెలిసి ఉండాలి ఫస్ట్ అదాన్ని. వాళ్ళందరూ నాకంటే వాళ్ళకి ఏజ్ పెద్దగా ఉండొచ్చు, కానీ వాళ్ళు నాకంటే నాలెడ్జ్ అయితే లేదు వాళ్ళకి అని అనుకోవాలి. మీరు వాళ్ళ దాని లోపల ఎంతమంది జడ్జిలు ఉన్నా, లాయర్లు ఉన్నా, సైంటిస్టులు ఉన్నా, డాక్టర్లు ఉన్నా, ఎంతో మంది ప్రముఖులు ఉన్నా గానీ వాళ్ళని అవాయిడ్ చేయాలి. లేదు నాకే తెలివి భయ్, నాకే తెలివి ఉంది, నేను నిలగలుగుతా, నేను చెప్పగలుగుతాను అనుకోవాలి. అలా అయితేనే నువ్వు సక్సెస్ అవుతావు ఎక్కడైనా సరే. మరి అదే విధంగా పబ్లిక్ స్పీకర్ కి మీరు స్టేజ్ ఫ్రైట్ లో వినుండొచ్చు. ఒకవేళ వినకపోతే నేను చెప్తానండి, LIOC అని చెప్పి. సార్ మ్యూట్ లో ఉండాలి. LIOC పబ్లిక్ స్పీకర్ కి LIOC అనేది అవాయిడ్ చేయాలి. LIOC ఏంటి అని? LIOC లాఫర్స్, ఇన్సల్టర్స్, అబ్జెక్షనల్ అండ్ క్రిటిసైజ్ చేసేవాళ్ళని. ఎప్పుడైతే మనం ఒక హోదాకి వెళ్ళాము, ఒక పై స్థాయికి చేరుకున్నాము, ఒకటేదో అచీవ్ చేసాము, అలాంటి టైంలో పొగిడే వాళ్ళు 10 మంది ఉంటే విమర్శించే వాళ్ళు 20 మంది ఉంటారు. దానికి డబల్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పొగడతలను తీసుకుంటావో విమర్శలను కూడా తీసుకునేటట్టు ఉండాలి. అప్పుడైతే నువ్వు లైఫ్ లో గానీ, నీ వ్యాపారంలో గానీ, నీ వృత్తి పరంగా గానీ నువ్వు ఎదగగలుగుతావు. ఈ విమర్శలని తీసుకొని వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టేటట్టు మీరు ఉండేలాగా అలా మీరు తయారవ్వాలి. అలా మీరు కృషి చేయాలి. రైట్? మరి నెక్స్ట్ వచ్చేసి వాయిస్. వాట్ ఈజ్ వాయిస్ అండి? వాట్ ఈజ్ వాయిస్? వాట్ ఈజ్ వాయిస్? వాయిస్ అంటే అంటారు సార్ ఇక్కడ వోకల్ కార్డ్స్ నుంచి వాయిస్ వచ్చుద్ది, అదేనా సార్ వాయిస్ అంటే? లేదా మనం చప్పట్లు కొడితే సౌండ్ వచ్చుద్ది, అదే సార్ వాయిస్ అంటే? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, ఆ తర్వాత సార్ హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళకి అన్మ్యూట్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. వాట్ ఈజ్ వాయిస్? యా, ఎక్సలెంట్ బేటా, ఎక్సలెంట్. వర్షిణి తేజ గారు. సార్ చూడండి సార్, చిన్న పిల్లవాళ్ళు సార్ చెప్తున్నారు. The matter which we want to say in the form of thing and which we are going to tell and which we are going to express it గ్రేట్ is తల్లి, called a గ్రేట్ voice. గ్రేట్ తల్లి. సార్ ఇంకా The voice that comes from our mouth, from our vocal cords, is called voice. యా బేటా, గ్రేట్ అటెంప్ట్, గ్రేట్ అటెంప్ట్. నెక్స్ట్ అండి, ఇద్దరేనా దీంట్లో ఉన్నది? సార్ చెప్పండి, బి రాజేష్ గారు. వే ఆఫ్ టాకింగ్. యా, వే ఆఫ్ టాకింగ్. ఎక్సలెంట్ అండి, ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఎవరైనా? And also expressing our emotions and feelings. యా, గ్రేట్ అమ్మా, గ్రేట్ అటెంప్ట్. ఇంకా అండి? సార్ ముగ్గురైనా ఉన్నారు దీంట్ లోపల, 29 మంది ఉన్నారు. మరి నాకైతే ఎవరు కనిపించట్లేదు. చిన్న పిల్లలు చెప్పారండి, మీకు చెప్పరా మీరు? స్వాతి గారు. The voice which we produce to talk, sir. యా అండి, గ్రేట్ గ్రేట్ అండి. ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఏంటి వాయిస్ అని. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? No, No. sir. No, sir. No, sir. సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరు. మ్యూట్ లోకి వెళ్ళిపోండి ఇమీడియట్ గా.
యా అండి. యా, వాట్ ఈస్ వాయిస్? వాయిస్ అనేది విచ్ వి స్పీక్, మనం మాట్లాడేది. విచ్ వి స్పీక్, అది మాట్లాడేది, దాన్ని వర్డ్స్ అంటారు. అది వాయిస్ అన్నారు, దాన్ని వర్డ్స్ అంటారు. మరి అసలైంది వాయిస్ అంటే ఏంటి? మన నాభిలో నుండి ఎయిర్ అనేది వచ్చింది. ఎయిర్ పంప్ అయింది పైకి, రైట్? ఎయిర్ వచ్చి మన మనసులోకి వెళ్ళి మనసులో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఆలోచనలకి మర్జ్ అయ్యి మన నోటి నుండి వచ్చేదే వాయిస్. ఇది సార్ కొత్తగా చెప్తున్నారు, వోకల్ కార్డ్స్, మీరే డాక్టర్ అయిన వోకల్ కార్డ్స్ నుంచి వస్తాయి కదా బేసిక్ గా, రైట్? అందరికి డౌట్ ఉండొచ్చు, రైట్? కానీ ఇది అసలైనది. ఎప్పుడే మీరు మాట్లాడండి నార్మల్ గా మీకు అనుకుంటేనే వచ్చేస్తుందా? ఏదైనా ఆలోచిస్తేనే కదా ఇలా మాట్లాడాలి అని వచ్చేది, అవునా కదా? ఇలా మాట్లాడాలి అని అనుకుంటారు మీరు. ఇప్పుడు డైరెక్ట్ గా మీ నోటి నుంచి అయితే పలకదు కదా. మరి అన్ని మాటలు ఈజీగా పలికేస్తాయి. ఈ అన్ని మాటలు ఎట్లా? ఎమోషన్స్ తో ఉంటాయి. మీ పిల్లలతో మాట్లాడతారు, వాళ్ళకి ఎలా చెప్తారు? వాళ్ళు అన్నం తినట్లేడు, ఆ టైంలో ఏం చేస్తారు? బుజ్జగిస్తారు, నాన్న కన్నా తినమ్మా చిట్టమ్మా అది ఇది, రైట్? మరి అలే మీ కొడుకున్నాడు, కొడుకు ఏదో బలాదురుగా తిరిగి వచ్చాడు బయటకు వెళ్ళి, మరి వాళ్ళు ఎలా చేస్తారు? ఏంట్రా రాలేవేంటి, ఇంతసేపు ఏంది, ఫోన్ చేసి తిడతారు, అవునా కదా? రైట్? మరి అదే వాయిస్, మరి దాన్ని చేస్తున్నారు కదా. సంథింగ్ యు ఆర్ సేయింగ్, ఇది అనాలి, వీనికి ఫోన్ చేయాలి, వీడు ఇంతవరకు ఇంటికి రాలేడు, ఎటు తిరుగుతున్నాడో ఏంటో అని చెప్పి, రైట్? మరి పిల్లాడు తినలేడు ఇంతవరకు, అయ్యో పడుకున్నాడే, లేపి మరి తినిపిద్దామని చెప్పి లేపి మరి తినిపిస్తారు. దాంట్లో యూజ్ అవుతుంది కదా, మీ ఎమోషన్ ఉంది కదా, ఎమోషన్స్ ఉన్నాయి, మీ ఆలోచనలో కూడా ఉన్నాయి, ఏం మాట్లాడాలనేది ఉంది, రైట్? మరి వాయిస్ ని దేంతో కొలుస్తారు? వాయిస్ ఎందుకు ఉంది, దేంతో కొలుస్తారు? వాయిస్ అనేది హెడ్స్ లో కొలుస్తారండి. వాయిస్ యొక్క ఫ్రీక్వెన్సీ హెడ్స్ లో ఉంటుంది. చూడండి, ఈ హెడ్స్ ఎందుకు వచ్చింది? దీనికి హెడ్స్ ఎందుకు ఇచ్చారు? ఫ్రీక్వెన్సీని ఎందుకు ఇచ్చారంటే, ది గ్రేట్ జర్మన్ ఫిజిస్ట్ అయిన హెర్న్రిచ్ రుడాల్ఫ్ హెడ్స్ గారు ఈ దాన్ని కనుగొన్నారన్నమాట. ఏ దాన్ని? ఈ రేడియేషన్ ని కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని కాదు, రేడియో యాక్టివిటీని కనుగొన్నారు. ఫస్ట్ దీనికి సైకిల్ పర్ సెకండ్ అన్న పేరు ఉండేది. సైకిల్ పర్ సెకండ్ ఉండేది. 1930లో దీని పేరు సైకిల్ పర్ సెకండ్ అని ఉంది. దాని నుండి హెన్రిచ్ రుడాల్ఫ్ హెడ్స్ గారు ఏం చేశారంటే సిపిఎస్ నుండి హెడ్స్ గా కన్వర్ట్ చేశారు. వాళ్ళ లాస్ట్ కి ఆయన నేమ్ పెట్టేసుకున్నారు. ఎందుకు హెడ్స్ అనేది ఒక్క హెడ్స్ అంటే ఏంది? ఇక్కడ వేవ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ ఒక్క దాన్ని ఒక సైకిల్ అంటారండి. ఒక వేవ్ ని ఒక సైకిల్ అంటారు. ఆ ఒక్క సైకిల్లో, ఆ ఒక్క హెడ్స్ లో 60 వైబ్రేషన్స్ ఆఫ్ సౌండ్ అనేది పాస్ అవుతా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజ్ లో చూడండి, కింద నుంచి పైన వరకు ఒక్కొక్క జంతువుది వాయిస్ ఎలా ఉంటుందని ఉంది చూడండి. ఒక్కొక్క జంతువుది ఎంతవరకు వాయిస్ కెపాసిటీ, ఎంత అరిచిన ఇంత కెపాసిటీ ఉంటుంది. మరి నాకు ఒకటి చెప్తారా? నాకు ఒకటి చెప్పండి, ఎవరి వాయిస్ ఎక్కువగా సౌండ్ చేస్తుంది? ఎవరి వాయిస్ ఎక్కువగా ఉంటుంది? పెద్దగా వాయిస్ వచ్చేది ఎవరిది? Dog or else మనదా? elephant? ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. హ్యాండ్ రైజ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్స్. యా, హ్యాండ్ రైజ్ చేసుకోవాలి. నాకు వర్షిణి గారి దగ్గర నుంచి వద్దు, నేనే పిలుస్తానండి, మీరు రావట్లేరు. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ హ్యాపీ ఈవినింగ్ సార్.
హ్యాపీ ఈవినింగ్ అండి. ఎవరి వాయిస్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పిచ్ తోటి ఉంటుంది? జంతువులదా మనుషులదా సార్? మనుషుల గురించి మాట్లాడుతున్నాం, మన మనుషులేము కదండి. అట్లాంటి అదే అదే జోక్ వేసాను, చిన్న జోక్ వేసాను, అట్టు కాకండి. రైట్, పర్వాలేదు సార్. అదే చెప్పండి, ఎవరి బాగా- వాయిస్ ఎక్కువగా ఉంటుంది? అంటే బాగా అంటే కొన్ని ఏరియాల్లో పెరిగిన వాళ్ళది, ప్లస్ వాళ్ళు పెరిగిన కల్చర్ని బట్టి, వాళ్ళ కోపాన్ని బట్టి వాయిస్ వస్తుంది సార్. ఓకే అండి, బేసిక్ గా మనం ఉంటాం కదా, ఇప్పుడు మన వాయిస్ లో ఎవరు ఉంటారు? మమ్మీయా, డాడీయా, లేదా మన తాత వాళ్ళదా, లేకపోతే ఇంకా మీకు తెలిసిన వ్యక్తులు ఉంటారు కదా ఎవరో ఒకరు, లేదా అట్లా అంటారా? హీరోదా, ఎవరన్నా హీరోలది ఉంటుందా? మామూలుగా అయితే ఇంట్లో ఎవరి వాయిస్? డాడీ వాయిస్ ఎక్కువ ఉంటుంది. డాడీ వాయిస్ మీరే డాడీ. సరే గ్రేట్ అండి, గ్రేట్ అటెంప్ట్ అండి. రాధా గారు, ఆన్సర్ మీ దగ్గర నుంచి రావాలని కోరుచున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటుంది సార్. ఆడవాళ్ళది ఉంటుందా? కయ్య అరుస్తారు కదా ఎవరైనా భర్త తప్పు చేసిందే అయితే, ఇంకో నా కొడుకు తప్పు చేస్తే అయిపోయింది, ఇక అరుస్తా ఉంటారు. రైట్, ఇంకా నా కొడుకు వీడు పెద్ద గొడవ చేస్తాడు వాళ్ళ అక్క మీద. అయ్యా రైట్ అండి, గ్రేట్. రాధా గారు ఏం చెప్పారు చూసారా? వద్దండి ఇప్పుడు, ఎందుకులేండి, చాలా మంది ఉన్నారు. నేను మాట్లాడితే గనక నన్ను కూడా మా అమ్మ ఏదో ఒకటి అంటుంది. రైట్, నేను నరసింహారావు గారి గురించి దగ్గర నుండి ఆన్సర్ కోరుకు సార్ చెప్పాలి. ఎవరి వాయిస్ ఎక్కువగా సార్ బాగా హార్ష్గా ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది సార్. హార్ష్గా ఉండదు? రైట్, ఇంకా అండి, ఇంకా స్వాతి గారు. జనరల్ గా ఇంట్లో అయితే మెయిల్ వాయిస్ అయితే హార్డ్ గా వస్తుంది, ఐ మీన్ గట్టిగా ఓకే, వస్తుంది. మేల్ వాయిస్. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ చాట్ బాక్స్ లో పెట్టారు, ఎవరున్నా కానీ. సార్ డి శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ గారు, కొద్ది మందికి కుదరక వీడియో ఆన్ చేయలేదు అనుకుంటా సార్. ఓకే ఓకే, మ్యూట్ అయిపోవాలండి. నా మనవి అండి, రిక్వెస్ట్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ ని కూడా ఆలకించరా? చెప్పండి. ఇలాగే చెప్పుకుందామండి, ఈ స్క్రీన్ పెద్ద చేయడము నాకు ఇది ఇబ్బందిగా వస్తుంది. వచ్చేసింది. రైట్, థ్యాంక్ యూ. చాలా బాగానే వర్క్ చేస్తుంది అది ల్యాప్టాప్. రైట్, అయితే వాయిస్ ఎవరిది పెద్దగా ఉంటుంది, ఎవరిది ఎక్కువ ఫ్రీక్వెన్సీ తోటి ఉంటుంది అంటే పిల్లలది ఉంటదండి. పిల్లలది మీరు అందరు తప్పు చెప్పారు. భర్తది ఉంటది, ఇంకెవరిదో పలానా వ్యక్తిది ఉంటది, హార్ష్గా ఉన్న వ్యక్తులది ఉంటది, లేదంటే సందర్భాల బట్ట ఉంటుంది. పిల్లలది ఉంటదండి, మీరు ఎప్పుడైనా గమనించండి. పిల్లలది ఉంటుంది, ఆ తర్వాత ఆడవాళ్ళది ఉంటుంది, ఆ తర్వాత అడల్ట్ ఉన్న వాళ్ళది. ఎప్పుడైనా అనుకుంటారు మా ఫాదర్ది ఎక్కువ, అంటే మా డాడీ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, పిల్లలకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. లేదంటే మా భర్త గంభీరంగా మాట్లాడతారు సార్, ఇట్లా వింటేనే నేను ఇట్లా భయపడతాను సార్. ఆయన మాట వింటే ఏదో నాకు అనిపిస్తుంది, వచ్చారు కదా నేను ఏదో ఒకటి సరిగా ఉండాలి అని అనుకుంటాను సార్. ఆయన వచ్చారు కదా, ఆయనకి ఏదో ఒకటి చేయాలని అనుకుంటాను సార్. కానీ తప్పు అది. పిల్లల వాయిస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైతే గమనించి చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ వాయిస్ ఎంత ఎక్కువగా ఉంటుంది. మరి అదే విధంగా మనుషులది కూడా ఎంత అయినా సరే, ఎంత గింజుకొని అరవండి 1100 కంటే ఎక్కువగా మించదు. 1100 కంటే ఎక్కువగా మించదు. అదే ఇంకా లాస్ట్ ఎంత ఎక్స్ట్రీమ్ గా అరవండి ఇట్లా. మరి అదే విధంగా చిన్నగా మాట్లాడు, గుసగుసలాడుకోండి. 85 కంటే తక్కువ పోదు. 85 కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ తోటి మీ వాయిస్ అనేది పాస్ కాదు. అర్థమైంది అనుకుంటున్నా తమ్మి అండి. ఇలా వీడియోలో చూపెట్టు ప్లీజ్. వీడియోలో చూడగలుగుతా అప్పుడైతే. చూడండి, నెక్స్ట్ వాట్ ఈజ్ మాడ్యులేషన్. వాయిస్ గురించి చెప్పాను, మీకు అర్థమైంటచ్చు. రైట్, వాట్ ఈజ్ మాడ్యులేషన్ అనేది అనగా అంటే ఏంటి? మాడ్యులేషన్ ఏంటి? వాయిస్ చెప్పాను, మాడ్యులేషన్ ఏంటి? మన వాయిస్ ని హెచ్చులు తక్కువలు ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి,
ఇందాక చెప్పాను, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళని తిడతాం, వాళ్ళు అలిగితే వాళ్ళని గారాబం చేస్తాం, ఎంత లో వాయిస్ తోటి, లో పిచ్ తోటి. లేకపోతే వినరు వాళ్ళు. మరి దాన్ని మోటివేషన్ అంటారు. అందరు చేస్తారు, అందరు చేస్తుంటారు. కొన్ని విషయాలు కొన్ని టైంలో కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అయిన టైం చెయ్యము. అది ఫర్దర్ గా నేను చెప్తాను, రైట్. మరి మాడ్యులేషన్ లో కూడా, మాడ్యులేషన్ మీరు గుర్తుగా గుర్తు పెట్టుకోవాలంటే ఒక ఫార్ములా అనేది ఉందండి. స్వాతి గారు ఇటు చూడాలండి, మీరు చూడట్లేరు కెమెరా, మరి నాకేమో ఏమో అనిపిస్తుంది. చెప్పాలా వద్దా అనేది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానండి. చెప్పండి, వద్దా? మీ క్లాస్ వద్దా? అవును సార్, నేను నోట్ చేసుకుంటున్నాను ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అదే మీరు ఏం చేస్తారా, నోట్స్ చేసుకున్నారు. గ్రేట్ అండి, గ్రేట్. ఎంతమంది నోట్స్ చేసుకుంటారు అండి? ఎంతమంది నోట్స్ రాసుకుంటున్నారు? వాయిస్ ఏం వద్దండి, చాట్ లో పెట్టండి, మీకు కావాలంటే చాట్ లో పెట్టండి ప్లీజ్, రైట్. వాట్ ఈస్ మాడ్యులేషన్ లో కూడా, మాడ్యులేషన్ గుడ్డిగా గుర్తుండదు ఇంకో ఫార్ములా, హాఫ్స్ అని ఫార్ములా అండి. హాఫ్స్ ఏంటి మరి? హాఫ్స్ అంటే ఏంటంటే హై అండ్ లో, ఫాస్ట్ అండ్ స్లో. మరి హై, లో, ఫాస్ట్, స్లో, మరి ఏ ఎక్కడ ఉంది సార్, ఏ ఎక్కడ ఉంది కనిపించట్లేదు అంటే, ఏదో మీకు క్యాచీగా ఉండాలి, మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మధ్యలో ఏదో చిన్న ఏ పెట్టానండి, అంతే. అదేదో ఉంది అక్కడ, హాఫ్స్ ఉంది, ఏమో ఉంది సార్, మళ్ళీ చెప్పండి అని మళ్ళీ లాస్ట్ కనకండి. ఒకవేళ అర్థమైందా? జస్ట్ మీకు క్యాచీగా ఉండాలి, హాఫ్స్ అనే ఫార్ములా మీకు రావాలి ఎప్పుడైతే మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ అవుతాయి. మరి ఈ హై అండ్ లో, ఫాస్ట్ అండ్ స్లో లో కూడా ఒకటి మనకి మెయిన్ గా 4 ఆస్పెక్ట్స్ అనేది మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఏంటంటే చూడండి, అయితే ఒక రచయిత తను ఇంటర్నెట్ లో వెబ్సైట్ లో అన్న రాస్తా ఉంటాడు, మాడ్యులేషన్ స్పీక్స్ మోర్ దెన్ అ లాంగ్వేజ్ అని. మాడ్యులేషన్ స్పీక్స్ మోర్ దెన్ అ లాంగ్వేజ్. మన భాష కంటే మన మాడ్యులేషన్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కువగా దాని ఎక్కువగా ఎక్కువ హైలైట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు మనం మాడ్యులేషన్ చేసి. మీకు భాష రాకపోయినా, ఇప్పుడు మీకు తెలుగు వచ్చు, ఒకవేళ హిందీ రాదు, హిందీలో మీకు ప్రసంగం ఇవ్వాలి అంటే మిమ్మల్నే కోరుకుంటున్నారు, ఎందుకంటే మీరు అంత గొప్ప స్పీకర్ అయిపోయారు. మీకు హిందీ రాదు, ఏదో వచ్చి రాని హిందీ వస్తుంది. అలాంటి టైంలో మీరు వెళ్ళి అక్కడ ప్రసంగం ఇవ్వాలి అన్నప్పుడు మీకు ఇబ్బందే కదా హిందీలో ఇవ్వాలంటే. కానీ అయినా సరే మీరు ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు. కానీ అయినా కానీ మీకు ఏంది, ఆయన సహాయం తీసుకోవద్దు, మాక్సిమం ఆయన సహాయం తీసుకోవద్దు. ఆయన కూడా చెప్తారు 90%, 80% దాకా నాకు సహాయం అందించకు, ఏదో 20 or 15% మాత్రమే నాకు సహాయం అందించాలి. అలాంటప్పుడు మీరు మాట్లాడే మాటల్ని కొన్ని ఇంగ్లీష్ లో యాడ్ చేసేస్తారు. ఇంగ్లీష్ లో యాడ్ చేయాలి, వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ లో యాడ్ చేయాలి. ఇంగ్లీష్ లో యాడ్ చేసినప్పుడు దాన్ని ఏదైతే హైలైట్ చేయాలనుకున్న వర్డ్ ని మనం మాడ్యులేట్ చేసుకుంటూ చెప్తుంటే ఇట్ విల్ బి ఈజీ, వాళ్ళకు కూడా అర్థమవుతుంది, కన్వే అవుతుంది మనం ఏం చెప్తున్నాం, రైట్. ఈ దాన్ని అశ్విన్ అనే గారు రాశారు. అశ్విన్ అనే పోయిట్ అనేది రాశారు, రైట్. మరి హై అండ్ లో ఏం ఇన్క్లూడ్ అవుతుంది? హై అండ్ లో టోపీ ఏంది సార్ ఈ టోపీ? నెక్స్ట్ ఫాస్ట్ అండ్ స్లో పాప, టోపీ పాప, టోపీ పాప. చూడండి, టోపీ పాప ఏమిటండి? టోపీ పాప ఎందుకు పెట్టారు నాకు అర్థం అవ్వట్లేదు. మంచిగా ఉంది కదా, క్యూట్ పాప ఉంది కదా అక్కడ, టోపీ పెట్టుకున్న పాప. సార్ అది టోపీ కాదు, ఏదో హ్యాట్ ఉంది, మరి ఏం చేయాలి? నేను హ్యాట్ ఉంది, ఏదో దొరికిందమ్మా, గూగుల్లో దొరికింది, పెట్టేసుకున్నాను. మీకు అంటే చూడంగానే మీకు అర్థమవుతుంది నా టోపీ పాప మీకు ఎల్లప్పుడూ నేను చెప్పింది మీకు గుర్తుంటుంది. చూడండి, మీరు ఎప్పుడైనా ప్రసంగం ఇద్దామన్న టైంలో వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేయాలి. వాయిస్ మాడ్యులేషన్ ఏముందంటే గుర్తుగా మీకు ఇవన్నీ ముందు చెప్పిన ఏమైనా గుర్తుండకపోవచ్చు, తర్వాత చెప్పిన ఏమైనా గుర్తుండకపోవచ్చు, కానీ ఈ టోపీ పాప అనేది పక్క గుర్తుంటుంది. ఈ టోపీ పాప గుర్తుండగానే మొత్తం అంతా వచ్చింది. ఇంకా నేను మొత్తం కంప్లీట్ చేయలేను కదా, కంప్లీట్ చేసినాక మీకు తెలుస్తుంది. మరి టోపీ పాప ఏంటి సార్? టోపీ పాప ఏంది సార్? ఈ టోపీ పాప ఉంది, టోపీ పెట్టుకున్న పాపనా? మరి పాప టోపీతో ఆడుతుందా ఏంది? టోపీ పాప అంటే 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. ఎలా మాడ్యులేట్ చేద్దాము అన్న సిచ్యువేషన్ లో దాన్ని ఎలా మనము గుర్తు పెట్టుకోవాలి, ఏం యూజ్ చేయాలి అన్న దాంట్లో ఈ 4 ఆస్పెక్ట్స్ అండి. అక్కడ టోపీ పాప రెండే ఉన్నాయి, మరి 4 ఏం సార్ అంటే, టో అనేది ఒకటి, పి అనేది ఇంకోటి, పా అనేది ఇంకోటి, ఇంకొక పా అనేది ఇంకొకటి. టోపీ పాప
4 ఆస్పెక్ట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా మనం అనొచ్చు. మరి చూడండి టోపీ పాపలో టోన్, రైట్? ఫస్ట్ ఇదేంది టోన్, నెక్స్ట్ ఇదేంది పిచ్, నెక్స్ట్ ఇదేంది పేస్, ఆ తర్వాతది పాజ్ అండి. టోపీ పాప, టోన్, పిచ్, పేస్, పాజ్. మరి టోన్ అంటే ఏంది? టోన్ ఇస్ అ ఎమోషన్ విత్ విచ్ యు స్పీక్. మన ఎమోషన్స్ తోటి మాట్లాడటమే టోన్. పిచ్ అంటే ఏంది? మన వాయిస్ ని ఏదైతే ఇప్పుడు నేను వాయిస్ మాట్లాడుతున్నానో కొన్నిసార్లు పెంచుతున్నాను, కొన్నిసార్లు తగ్గిస్తున్నాను. దీన్నే వాయిస్ ఆఫ్ వాల్యూమ్ ని పెంచడం తగ్గించడాన్నే మనము పిచ్ అంటాం. మరి పేస్ ఏంటి? స్పీడ్ గా మాట్లాడడం. మీరు చూసినట్టయితే గోదావరి ఎలా మాట్లాడుతారు? చాలా స్పీడ్ గా. మనం మాట్లాడే 1 మినిట్ సెంటెన్స్ ని వాళ్ళు 20 seconds లో కంప్లీట్ చేస్తారు. దాన్ని స్పీడ్ అంటారు. అండి స్పీడ్ గా మాట్లాడడం కానీ, స్లోగా మాట్లాడడం కానీ దాన్ని మనం పేస్ అంటాం. అండ్ పాజ్ వచ్చేసి కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు బ్రేక్ ఇస్తాం. ఈవెన్ మీరు బుక్ లో కనుక చూసినట్టయితే ఇట్లా రాస్తూ కంటిన్యూస్ రాసుకుంటూ వెళ్ళదు కదా, కామాలు ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉంటాయి, అక్కడ హైఫెన్లు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్నే బ్రేక్స్ అంటారు. మనం మాట్లాడేటప్పుడు బ్రేక్స్ ఇవ్వాలి. కంటిన్యూస్ గా నేను వచ్చినప్పటి నుంచి మీకు కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ పోతే మీకు అర్థమవుతుందా? లేదు కదా. టోపీ పాప టోను పిచ్చ పాసు చేసుకోండి, వెళ్ళిపోయింది, అయిపోతుందా? నడవదు కదా. అక్కడ బ్రేక్ ఇవ్వాలి. ఇది టోను, ఇది పిచ్చు, ఇది పేసు, ఇది పాస్ అని చెప్పి ఒక్క వర్డ్కి ఇంకో వర్డ్కి బ్రేక్ ఇవ్వడమే, ఒక్క సెంటెన్స్ కి ఇంకో సెంటెన్స్ కి బ్రేక్ ఇవ్వడమే, ఒక్క మాటకి ఇంకో మాటకి బ్రేక్ ఇవ్వడమే ఈ పాస్. చూసుకుందాం. మరి పిచ్ అంటే ఏమిటి? ఫస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ టోన్ ఉంది, తర్వాత పిచ్ ఉంది, తర్వాత ఫేస్ ఉంది, పాస్ ఉంది. కానీ నేను ఏం చేశానంటే ఇక్కడున్న టోపీలో నుండి పాప ఫోటో కనిపిస్తుంది కదా మీరు, అయితే పాప ఫోటోలో నుండి టోపీలో నుండి పాదం, టోపీలో ఏంది పాదం? పి అనేది పాదం, రైట్? పాపలో ఏంది పాదం? పి. ఇట్లా పాదాల నుండి పైకి వస్తాను. పాదాల నుండి మీకు చెప్పడానికి నేను మీకు చెప్తాను, రైట్? ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు రాదేమో అండి. మీరు వింటలేరు మరి ఎవరు కూడా. చాలా తక్కువ మంది, 29 మెంబర్స్ ఉన్నారా, ఇంకా 28 మెంబర్స్. రైట్, వీడియోలో ఆన్ చేసుకున్నారా? అయితే నేను చూడలేకపోతున్నానండి. రైట్, చూడండి, తీసేశారు. శైలజ గారు ఆఫ్ చేసేసారు. ఇద్దరు శైలజలు గారు ఉన్నారు, ఇంకా ఆంజనేయులు గారు. ఇలా ఆఫ్ చేసుకుంటే ఎట్లా అని చెప్పాను. నష్టమేం ఉండదండి నాకు, నేను ఇంత కష్టపడి చెప్తున్నాను, నష్టమేం ఉండదు. కానీ నేను అయినా మీరు ఆన్ చేసుకోకపోయినా చెప్తా ఉంటాను, అడ్డంకు లేదు. చూడండి ఏం చెప్పాను? టోపీ పాపలో పాదాల నుండి నేను ఫస్ట్ వస్తాను. ఎస్, టోపీలో పాదం ఏంటి? పిచ్. రెండోది పిచ్. మరి పిచ్ అంటే ఏంటి సార్ అంటే, పిచ్ అనేది ఇంతకుముందు చెప్పాను కదా, వాల్యూమ్ ఆఫ్ యువర్ వాయిస్. ఈ వాల్యూమ్ ఆఫ్ యువర్ వాయిస్ సందర్భం బట్టి, సందర్భౌచికంగా మనం మాట్లాడుతూ ఉంటాం, రైట్? చిన్న పిల్లలతో ఎలా మాట్లాడతారు? చాలా చక్కగా, చిన్నగా, లో వాయిస్ తోటి, లో పిచ్ తోటి మాట్లాడుతూ ఉంటారు. లేదంటే వాళ్ళు వినరు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. నువ్వు అరిచి చెప్పు, లేదా నిదానం ఎట్లా గీ పెట్టి చెప్పు, వినరు. బుజ్జగించి, నాన్న కన్నా నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళమ్మా, బాక్స్ తీసుకెళ్ళమ్మా, బాటిల్ తీసుకెళ్ళమ్మా అని చెప్పి, లేదో బ్యాగ్ తీసుకోపో, వాటిపో బ్యాగ్ తీసుకోపో, బాక్స్ తీసుకోపో, ఆకలి అయిపోతుంది నీకు, వద్దంటే చెప్పు, నువ్వు తినకు, ఇంకా నువ్వు తినవు అని చెప్తే ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు, రైట్? మరి సందర్భోచితంగా మనం పిచ్ హై చేయడము, పిచ్ లో చేయడం, అదే విధంగా ఎమోషన్స్ ని కూడా మన ఎమోషన్స్ బట్టి, ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఎమోషన్స్ బట్టి, కోపం వస్తే ఏ విధంగా చేస్తారు? కోపం వస్తే అగ్రెషన్ గా మాట్లాడతారు. అగ్రెషన్ గా వాళ్ళ వాయిస్ అనేది ఆటోమేటిక్ గా పిచ్ అనేది పెరిగిపోతుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత, ఆ సందర్భం అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది, అరే నేను ఎక్కువ పిచ్ తో మాట్లాడానే అన్నట్టు. ఎందుకంటే ఆ మోడ్, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, మీకు ఆల్రెడీ ఉన్న మోడ్ నే యాంగ్రీ మోడ్ లో ఉన్నారు, అగ్రెషన్ తో మాట్లాడేశారు, అయిపోయింది. సందర్భోచితంగా మనం మాట్లాడాలి. ఎమోషన్స్ లో మనం ఏ ఎమోషన్స్ తగ్గట్టు ఆ ఎమోషన్స్ కి మాట్లాడాలి.
ఇదే ఆ పిక్చర్. మరి చూడండి ఈ దాంట్లో చెయ్యకూడనివి, రైట్? చూడండి ఫస్ట్ ఈ దాంట్లో కూడా అండి హై పిచ్ లో పిచ్, ఇందాక ముందు చెప్పాను కదా హై అండ్ లో, ఫాస్ట్ అండ్ స్లో అని. దీంట్లో కూడా హై పిచ్ ఉంటుంది అండ్ లో పిచ్ ఉంటుంది. మరి హై పిచ్ ఏంది? ఇంతకు చెప్పాను సిచ్యువేషన్ పెట్టి యాంగ్రీ మోడ్ లో పెద్దగా చేసి మాట్లాడడం, రైట్? మరి చూడండి వర్షిణి గారు, మీరు ఇటు కెమెరా వైపు ఎందుకు చూడట్లేరండి? కెమెరా వైపు ఎందుకు చూడట్లేరు? Taking notes, sir. అదే, థ్యాంక్ యూ సో మచ్. మరి అదే విధంగా నరసింహారావు గారు, అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా సార్? అవుతుంది సార్. యా, గ్రేట్ అండి. జస్ట్ లో పిచ్ గురించి చెప్పడానికి మీకు పిలిచాను, అంతే అంతే అండి. రైట్ అండి, వెళ్ళండి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చి మనకు 3 అండి. 3 చేయకూడదు. ఇక్కడ చేసేటి చెప్తున్నాను అండ్ డోంట్స్ కూడా చెప్తున్నాను. డూస్ అండ్ డోంట్స్. డూస్ ఎందుకు రాయాలని అంటే మనకు ఆటోమేటిక్ తెలిసిపోవాలి. డోంట్స్ రాస్తే డూస్ ఉన్నట్టే. మంచి ఉన్నప్పుడు చెడు ఎట్లా ఉందో ఆ విధంగా డోంట్స్ ఉన్నప్పుడు డూస్ ఉన్నట్టు అని నేను చెప్పేస్తున్నాను, రైట్? బట్ డోంట్స్ ఏంది? 3, రైట్? మనం 3కి బట్టి నేను ఒకటి ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒకటి చెప్తానండి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, రైట్? భార్యాభర్తలు, భర్త ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, రైట్? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, కానీ ఆయనని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే సంథింగ్ వాళ్ళ స్టేషన్ లో సంథింగ్ ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. ఈయననే స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. అంటే వేరే దగ్గరికి వెళ్ళారు అనమాట. అదే కాదు, వేరే దగ్గరికి వెళ్ళారు, స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. అది ఎంత, వాళ్ళ ఇంటికి ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్. అయితే ఆ రోజు వాళ్ళ భార్య కూడా ఎక్కడికో వెళ్ళాలి, మహిళా సంఘం దగ్గరికి. అక్కడ కూడా ఈమె యొక్క ప్రసంగం ఇవ్వాల్సి వచ్చింది, లేదా అక్కడ హోస్ట్ చేయాల్సి వచ్చింది. అలాంటి టైంలో వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు, రైట్? వీళ్ళు ఏదో ఇంట్లో ఉన్నప్పుడు వంటలు అన్ని చక్కబెట్టుకొని అన్ని ఎక్కడదక్కడ పనులు చేసుకొని, ఇంట్లో పనులు చేసేసుకొని వెళ్తారు కదా ఇద్దరికిద్దరు. అయితే ఈ భర్త అనేవాడు ఏం చేశారంటే మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళి ఈ కూరగాయలు తీసుకురా, తొందరగా వంట చేసేసి మనం ఇద్దరం వెళ్ళిపోదాము శుభ్రంగా తినేసి. మరి ఏమైతుంది, ఇట్లా మొత్తం అన్ని తీసేస్తాడు అనమాట. లిస్ట్ ఇస్తే ఈయన వెళ్తాడు, తీసుకొస్తాడు. ఆయన ఏం మర్చిపోతాడు అంటే అక్కడ టమాటాలు మర్చిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టమాటాలు అంటారు. సరే అని టమాటాల కోసం వెళ్తాడు. మళ్ళీ టమాటాలు తీసుకుని రాగానే మళ్ళీ కొత్తిమీర అండి అంటది. ఈయనకి విపరీతం కోపం వస్తుంది. సరే అని మళ్ళీ కొత్తిమీర తీసుకొచ్చారు. సార్ వెల్లుల్లి మర్చిపోయారు అంటే, ఏమండి వెల్లుల్లి మర్చిపోయారు, ఎన్నిసార్లు చెప్తావు? నాకేం పని లేదనుకుంటున్నావా? నాకు ఇంకొద్ది నిమిషాల్లో ప్రసంగం ఇవ్వడానికి వెళ్తున్నాను, నేను స్పెషల్ గెస్ట్ గా పిలిచారు, నేను పని చేసేసిన నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టి అని ఎంత యాంగ్రీ మోడ్ తో ఉంటాడు. మరి భర్త తిట్టంగానే భార్య కూడా ఆటోమేటిక్ యాంగ్రీ మోడ్ ఉంటుంది కదా. విపరీతంగా మొత్తం కూరగాయలు వంట అక్కడక్కడ పడేసి, నాకొద్దు, నేను చెయ్యను, నువ్వు వెళ్ళిపో, నేను ఏమన్నా చేసుకో, నువ్వు బయట తిను అని వదిలేసి ఆమె కూడా రెడీ అయిపోంటూ వెళ్ళిపోతుంది. ఈయన కూడా రెడీ అయి వెళ్ళిపోయిండు. ఏమైంది, ఇద్దరికి యాంగ్రీ మోడ్ వెళ్ళిపోయింది. ఆయన ఒక మంచి అవేర్నెస్ కోసం అక్కడికి వెళ్ళండి అనమాట, రైట్? వేరే స్టేషన్ కి అక్కడ ఉన్న పోలీసులకి కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, అక్కడ సిఐఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళారు. ఫలానా అవేర్నెస్ కోసం. ఏది ఏమంటారు, అక్కడ క్రిమినల్ కేసెస్ ఎక్కువ అయినాయి, ఒకవేళ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి. కొంతమంది పోలీసులు హార్ష్ కూడా హ్యాండిల్ చేస్తారు అనమాట. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో క్షమించండి, కొద్దిగా తప్పుగా మాట్లాడతారు, రైట్? హార్ష్గా మాట్లాడతారు. మరి హార్ష్గా కూడా డీల్ చేస్తారండి. అలా డీల్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు డీల్ చేయకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఎక్స్ట్రీమ్ గా అయితేనే అప్పుడు మాత్రమే డీల్ చేయాలన్న ఈ అవేర్నెస్ చూపించడానికి, ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఎలా ఉత్సాహంగా మాట్లాడాలా లేదా? ఫస్ట్ ఉత్సాహంగా మాట్లాడిన తర్వాత కంటెంట్ ఏదైతే చెప్పాలనుకుంటారో దాంట్లో వచ్చి అప్పుడే కదా మాట్లాడాల్సింది. మరి ఆయన అలా మాట్లాడలేడు అన్నమాట. ఇంటి దగ్గర వాళ్ళ భార్య కొత్తిమీరదే, కూరగాయలదే, వంట మనిషి, పని మనిషిని చేసేసేది కదా. ఇక్కడ అదే మూడుని క్యారీ చేసి ఇక్కడ ఒక సీరియస్ మోడ్ తో మాట్లాడుతున్నాడు.
దానివల్ల ఏమైంది, అక్కడ ఉన్న స్పీచ్, అక్కడ ఉన్న ఏదైతే చెప్పాలనుకుంటున్నది మొత్తం ఫ్లాప్ అయిపోయిందండి. ఆయన ఎంత మంచిగా చెప్పాలనుకున్నా కానీ. మరి అదే విధంగా తన భార్య కూడా ఒక దగ్గర మహిళా సంఘంలో హోస్ట్ గా వెళ్తుంది. ఆ ప్రోగ్రామ్ ని అకేషన్ పెట్టారు, వాళ్ళు ఏదో ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ పెట్టారనమాట. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి వాళ్ళు ఏదో అచీవ్ చేశారు, లేదంటే వాళ్ళు చదువుకొని ఇంటర్లో పాస్ అయ్యారు, బెస్ట్ మార్క్స్ వచ్చాయి వాళ్ళకి, వాళ్ళ మహిళా సంఘం తరపున, వాళ్ళ ఫౌండేషన్ తరపున వాళ్ళు ఏదో అందజేస్తారు, సర్టిఫికేట్స్ అండ్ ఫెలిసిటేషన్ ఇద్దామని పిలిచారు. ఆ దానికి హోస్ట్ గా తన భార్య చేయడం జరిగింది. అయితే వెళ్ళినప్పుడు అక్కడ హోస్ట్ గా ఎలా ఉండాలి, హోస్ట్ అంటే మామూలుగా విపరీతంగా యాంకరింగ్ ఎలా చేస్తారండి, టీవీ లాంచ్ ఉంది, ఆడియో లాంచ్ చేస్తారు, ఎంత ఉత్సాహంగా మాట్లాడతారు. మరి అంత ఉత్సాహంతో మాట్లాడినప్పుడు మరి ఆ టైంలో ఏమైతుంది, యాంగ్రీ మోడ్ వెళ్ళిపోతుందా, అక్కడ నా భర్త తిట్టాడు, నేను ఇట్లా వెళ్ళిపోతుంది, నేను హోస్ట్ గా ఉన్నాను, హోస్ట్ గా ఇవ్వాలి అన్న ఈ ఆలోచన థాట్ రాదు. దీనివల్ల మన పిచ్ అనేది పైన కిందికి అవుతుందండి, మాక్సిమం అగ్రెషన్ కి గురవుతుంది. అయితే ఈ మూడుకి సంబంధించి, ఈ మూడుకి బట్టి, ఈ మూడు ఆధారంగా మీరు ఇప్పుడు నడుచుకోకూడదు. దిస్ ఈస్ డోంట్స్ ఇన్ పిచ్ అని. మరి కొన్ని వాయిస్ లో మీకు వినిపిస్తానండి, రైట్? ఈ కొన్ని వాయిస్ లో ఏమిటి ఒకసారి వినండి ప్రతి ఒక్కరు. Du meine Arbeit für richtig hältst, ob du glaubst, dass ich fleißig gewesen bin, dass ich gearbeitet habe, dass ich mich in diesen Jahren für dich eingesetzt habe, dass ich anständig meine Zeit verwendet habe im Dienste meines Volkes. Gib du jetzt deine Stimme ab. Wenn ja, dann tritt für mich ein, so wie ich für dich eingetreten bin. రైట్, విన్నారా? విన్నారా? అయితే మీకు ఎంతమందికి మీ వాయిస్ అంటే ఇష్టము? మీ వాయిస్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? మీ వాయిస్ ఎంతమందికి ఇష్టము? టైప్ చేయొచ్చు. చాట్ బాక్స్ ఉంది, టైప్ చేయొచ్చు. ఇష్టం లేదా ఎవరికి? మీ వాయిస్ అంటే ఇష్టం లేదా? ఇయ్యా ఏదో ఒక్క వచ్చింది, ఒక్క మెసేజ్ వచ్చింది ఏదో. 2 మీ సార్ ఇష్టం సార్, ఐ లైక్ మై వాయిస్ సార్. ఇంకా ఇంతేనా? 3ఏనా? 3 ఎస్. ఎందుకు 3 ఇష్టము? 3కి ఎందుకు ఇష్టము? నా వాయిస్ ఏమనుకుంటచ్చు, నా వాయిస్ బండగా ఉంటది సార్, నా వాయిస్ కీచుగా ఉంటది సార్, నా వాయిస్ రంపంగా ఉంటుంది సార్, నేను మాట్లాడితే తార్ రోడ్ మీద గీకినట్టు ఉంటుంది సార్, నా వాయిస్ నాకే నచ్చదు సార్, పలుగురు కూడా అన్నారు సార్, నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు సార్, నా నైబర్స్ అన్నారు సార్, మా ఫ్రెండ్స్ అన్నారు సార్, నా వాయిస్ బాగుండదని చెప్పి. మరి అలాంటి వాళ్ళకి ఇదండి. ఇప్పుడు ఒక వాయిస్ విన్నారు కదా, ఇంకోటి వినండి. I regard myself as a soldier, though a soldier of peace. విన్నారా? రైట్, నెక్స్ట్. మరి ఈ ఫస్ట్ వాయిస్ ఎవరిది, సెకండ్ వాయిస్ ఎవరిది చెప్పగలుగుతారు ఎవరన్నా? అన్మ్యూట్ చేసుకో. హిట్లర్ సార్, ఫస్ట్ వాయిస్ హిట్లర్. ఓకే, సెకండ్ వన్ సార్? సెకండ్ వన్ కూడా హిట్లరే ఓకే అండి, గ్రేట్ అటెంప్ట్. ఫస్ట్ వన్ అయితే హిట్లర్, సెకండ్ వన్ చెప్పగలరు ఎవరన్నా? లేదంటే ఒక నిమిషం ఆగండి, 2 వాయిస్ వినిపించేస్తాం, 4 ఒకటిసారి చెప్తున్నారు. రైట్. Mr. Chairman, therefore, I should have thought that in order to విన్నారా? make a start, in order to introduce every party, every section in this country, it would be the act of greatest statesmanship for the majority party even to make a concession to the విన్నారు కదా? నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి One advice for all of you. Advice to you: when you are a student,
Your job, your mission is excel in the education, okay? Don't get into any other area. Because when you reach 10+2, everybody is asking 90% plus, okay? To become a doctor, become an engineer, to be a manager, any field you need. That means you have to excel in the education. You have to excel in the education. రైట్, విన్నారు కదండి. చూడండి ఏమనిపించింది ఇప్పుడు నీకు? ఒక్కొక్క వాయిస్, ఫస్ట్ వాయిస్ ఎవరితో చెప్పగలుగుతారా? ఫస్ట్ వాయిస్, సెకండ్ వాయిస్ ఎవరిది? సెకండ్ వాయిస్ ఎవరిది? మీకు తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు, పర్లేదు. లేదంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. చాట్ బాక్స్ మనకు ఎప్పటికైనా సరే అవైలబుల్ ఉందండి. మాట్లాడని వాళ్ళకి అది ఒకటి ఉంది, మెసేజ్ చేయడానికి. రైట్, నేనే చెప్తానండి. లాస్ట్ వచ్చి అబ్దుల్ కలాం సార్. యా, లాస్ట్ వచ్చి అబ్దుల్ కలాం. గ్రేట్ Yeah, అండి. Abdul Kalam. నెక్స్ట్ ఒక్కటి పొలిటీషియన్ వాయిస్ అనుకుంటున్నాను సార్. ఓకే అండి, పొలిటీషియన్. నెక్స్ట్ అయితే మనకు టైం అయిపోతుంది. రైట్, ఫస్ట్ వచ్చేసి ఎవరిదంటే హిట్లర్ గారు. హిట్లర్ ఎంత ఎక్కువ పిచ్ తోటి చెప్పారు చూడండి. ఎంత పిచ్ తో చెప్పారు, ఎంత హై పిచ్ తోటి చెప్పారు. అయినా కానీ అది ఎక్కడ చెప్పింది తెలుసా? సెకండ్ వరల్డ్ వార్ కి, రెండో ప్రపంచ యుద్ధానికి యూజ్ అయిన స్పీచ్ అండి. ఆ ఒక్క ప్రసంగం తోటి, ఆ ఒక్క స్పీచ్ తోటి రెండో ప్రపంచం యుద్ధం మనకు వచ్చిందండి, జరగడం జరిగింది. అర్థమైంది? ఎంత స్పీడ్ చెప్పిండు, ఎంత హార్ష్గా మాట్లాడినా కానీ ఆ ఒక్క ప్రసంగం తోటి ఆయన హైలైట్ అయిపోయాడు. మొత్తం కదిలింది కదా దేశం అంతా, అల్లకల్లోలం అయిపోయింది. మన నెక్స్ట్ వచ్చేసి మనకి మహాత్మా గాంధీ, జాతి పితామహుడు. ఆయన వాయిస్ అండి. సౌత్ ఆఫ్రికాలో శాంతియుతంగా ఆయన ప్రకటన చేస్తుండగా ఆ వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన వాయిస్ ఎలా ఉంది? చాలా చిన్నగా, లోగా ఉంది. అయినా కానీ జనాలు విన్నారు కదా. అయినా కానీ దేశానికి స్వాతంత్రం తెప్పియడానికి ఆ వాయిసే కారణం కదా. మరి నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ గారిది, థర్డ్ది. మన భారతానికి రాజ్యాంగం రాసినవారు, మనకి హక్కులు, హ్యూమన్ రైట్స్ గురించి రాసినవారు. మనం ఈ స్టేజ్ లో బతుకుతున్నాము అంటే నిరుపేదంగా ఉండకుండా, పేదరికంలో బతకకుండా, ఇంకా మన టెక్నాలజీ పెరగడానికి కూడా మనం ఒక బీడు వర్గాలకు చెందిన వాళ్ళు కాకుండా మనం కూడా మనుషులమే, వీళ్ళని వేరువేరుగా చూడకుండా ఆయన కృషి పడ్డాడు. ఆయన మాటలతో చూడండి, ఆయన వాయిస్ ఎలా ఉంది? నార్మల్ గా, కామన్ గా ఉంది. అయినా కానీ అయిందా లేదా? నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ కలాం గారు. ఆయన వాయిస్ ఎట్లుంది? చాలా లో పిచ్ తోటి ఉంది. చాలా లో పిచ్ అండి, చాలా లో పిచ్ తోటి. హీఈస్ ఎ గ్రేట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. చూడండి, వాళ్ళందరిదే ఇట్లా డిఫరెంట్ వాయిస్ తోటి వాళ్ళ దేశం కదులుతున్నప్పుడు, రాష్ట్రం కదులుతున్నప్పుడు, మొత్తం ప్రపంచం కదిలినప్పుడే మీ వాయిస్ బండగుంది, కీచుకున్నది ఎందుకు అనుకుంటారా? మీ వాయిస్ ఎలా ఉన్నా కానీ దేవుడిచ్చినది అందరికీ వరమే. మీది కూడా ఒక స్పెషల్ వాయిస్ అండి. మీ వాయిస్ ఎక్కడ ఉండదు, గుర్తు చేసుకోండి. అది ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు కూడా. మీ వాయిస్ మీదే. అందుకే అంటాను, ద టంగ్ కెన్ పెయింట్ వాట్ ద ఐస్ కాంట్ సీ అని చెప్పి. రైట్, వాళ్ళు ఎంత హార్ష్గా మాట్లాడినా, గాంధీ గారు ఎంత శాంతంగా మాట్లాడినా, అంబేద్కర్ గారు ఎంత కామన్ గా మాట్లాడినా కానీ వాళ్ళ మాటలు మాత్రం సంథింగ్ ఏదో క్రియేట్ చేసినాయి కదా. హిస్టరీ అయితే క్రియేట్ చేస్తాయి కదా. టంగ్ కెన్ పెయింట్ వాట్ ద ఐస్ కాంట్ సీ. అందుకే వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకి ఇంపార్టెంట్, కావాల్సింది స్పీకర్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్ అండి. పేస్ లో కూడా ఫాస్ట్ పేస్, స్లో పేస్ ఉంటుంది. మరి ఈ ఫాస్ట్ పేస్ ఏంది, స్లో పేస్ ఏంది? గోదావరిలో ఎలా మాట్లాడతారండి? గోదావరిలో ఎలా మాట్లాడతారు? అండ్ వచ్చిందా పొలం వచ్చా? పిల్లలు వచ్చారా? మరి మీ పిల్లలు తిన్నారా? మరి బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? మరి వెళ్దామా? మరి ఊరికి వెళ్దామా? అక్కడ పెళ్లి జరుగుతుందంట. ఇది గోదావరి మాట్లాడేది. మనం మాట్లాడే ఒక నిమిషం సెంటెన్స్ ని వాళ్ళు ఒక 20 seconds లో మాట్లాడతారండి. దిస్ ఇస్ ఫాస్ట్ పేస్. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఇది మనకు అర్థం కాదు.
అదే స్లో పేస్కి వచ్చేసరికి మెల్లగా శాంతంగా గరికపాటి గారు, సద్గురు గారు, ఏమంటారు ఆదియోగి ఫౌండేషన్, ఈషా ఫౌండేషన్ కి ఓనర్ సద్గురు గారు, ఆయన ఎలా మాట్లాడతారు మెల్లగా ప్రసంగం ఇచ్చేటప్పుడు మెల్లగా మెల్లగా శాంతంగా మాట్లాడతారు. ఇక్కడున్న హర్షిత గారు కెమెరాని చూడకుండా ఫోన్లో ఏదో చూస్తున్నారు, వినడం ధ్యాస పెట్టట్లేరు. 25 మందికి 25 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయారు. 27 మంది ఉన్నారు, ఇద్దరు ఎగ్జిట్ అయిపోయారు, నచ్చకనో మరి తెలియకనో. ఇది స్లో పేస్. నెక్స్ట్ వచ్చేసి డోంట్స్, ఏం చేయకూడదు చెప్పాను కదా ఇంతకు ముందు. డోంట్స్ ఏం చేయకూడదు పేస్ లో. డయలెక్ట్, మాండలికం, స్లాంగ్, మన స్లాంగ్ ని మనం యూజ్ చేయకూడదు పబ్లిక్ స్పీకర్ లో. ఎందుకంటే అందరూ ఇతరులు వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళ క్యాస్ట్ వేరు ఉంటది, వాళ్ళ లాంగ్వేజ్ వేరు ఉంటది, వాళ్ళ భాష వేరు ఉంటది, అక్కడ ఉన్న ప్రాంతపు ఏరియా వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ మాటలు వేరు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ వెళ్ళినా కానీ మన స్లాంగ్ ని మనం అక్కడ యూజ్ చేయకూడదు, మన మాండలికాన్ని మనం ఎక్కడ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మదర్ టంగ్. మీ మదర్ టంగ్ ని, మీ భాషని యూజ్ చేయకూడదు అక్కడ. చూడండి, నా మదర్ టంగ్ వచ్చేసి కన్నడ అండి. కన్నడ, దేశం కన్నడ కాదు, కన్నడ. నా మదర్ టంగ్ కన్నడనే. నాకు వచ్చు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఇట్లా 4-5 లాంగ్వేజెస్ వచ్చు. రైట్. నా మదర్ టంగ్ ని ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు నేను నా మాటల్లో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? ఎట్లా ఫీల్ అవుతారు? లేదంటే వాళ్ళ భాషని హైలైట్ చేసుకుంటున్నాడు, మనది చేసుకోవట్లేడు అనుకుంటాడా లేదా? మరి అదే చేయకూడదు. మన ఫేస్ వచ్చేస్తుంది అనమాట. స్పీడ్ గా మాట్లాడేటప్పుడు లేదా స్లోగా మాట్లాడేటప్పుడు డైరెక్ట్ వచ్చేస్తుంది. స్పీడ్ గా మాట్లాడేటప్పుడే వచ్చుద్ది అది బేసిక్ గా. నెక్స్ట్ వచ్చేసి సర్కమ్స్టెన్సెస్. అక్కడున్న జనాలను బట్టి లేదా నువ్వు ఎంచుకున్న టాపిక్ ని బట్టి, ఏ దానిపైన అయితే ప్రసంగం ఇవ్వబోతున్నావో దాన్ని బట్టి నువ్వు నీ ప్రసంగాన్ని, నీ స్పీచ్ ని ఫాస్ట్ చెయ్యాలా లేదా స్లో చెయ్యాలా అనేది మీకు తెలిసి ఉండాలి. దాన్ని బట్టి నువ్వు చేసుకో. సిచ్యువేషన్ వేరుంది, అక్కడ ఇవ్వాల్సిన ప్రసంగం వేరు, కానీ ఆ ప్రసంగానికి స్లోగా చెప్తేనే నడుస్తుంది. మెడిటేషన్ చేస్తున్నావు, మెడిటేషన్ లో వాళ్ళకి చెప్తుంటే ఎంత స్లోగా శాంతంగా చెప్పాలి. ఎప్పుడైతే వాళ్ళు వింటారు కదా. లేదా అదే మెడిటేషన్ ని, అదే యోగాని ఏదో చెప్తున్నావు నువ్వు, రైట్, అప్పుడు స్లోగా చెప్తే ఎంత మంచిగా అనిపిస్తుంది, పీస్గా అనిపిస్తుంది, రైట్. అది నువ్వు అలవర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసండి మనకి పాస్ అండి. పాస్ వచ్చింది కదా, నేను కూడా పాస్ చేసుకుంటాను వాటర్ రైట్. పాస్ ఏంది? పాస్ లో కూడా లాంగ్ పాస్, షార్ట్ పాస్ ఇంతకుముందు చెప్పారండి. పాస్ టెన్స్ లో రైట్. ఈ ఒక్క దాంట్లో వేరు లాంగ్ పాస్, షార్ట్ పాస్. మరి లాంగ్ పాస్ ఏంది, షార్ట్ పాస్ ఏంది అంటే మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను కదా, నాకు గొంతు నొప్పి వచ్చో లేదంటే నాకు వాటర్ తాగాలనిపించి నేను ఆగి మరీ వాటర్ రైట్. ఈ ఎప్పుడైనా సరే జనాలు లాంగ్ పాస్లు ఎక్కువ ఇవ్వకూడదు. ఫస్ట్ లాంగ్ పాస్లు ఎప్పుడు ఇవ్వాలి? సంథింగ్ ఈజ్ ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఎఫెక్ట్ గా చెప్తున్నారో అప్పుడు ఇవ్వాలి. అది కూడా లాంగ్ పాస్ అంటే చెప్తే మళ్ళీ అర్ధ గంట వరకు లాంగ్ పాస్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం కాదు. ఒక 1 minute ఇస్ అ లాంగ్ పాస్ అండి. 1 minute మీరు ఇవ్వచ్చు. దట్ ఈస్ అ లాంగ్ పాస్. అంతే, అంతవరకు ఇవ్వాలి. 1 minute. నేనైతే చెప్తాను 30 seconds or 40 seconds అంటాను. షార్ట్ పాస్ ఇప్పుడు నేను చెప్తున్నది ఇప్పుడు ఇచ్చాను చూడండి, చెప్తున్నది ఇచ్చాను కదా, ఇదే షార్ట్ పాస్ అనేది. ఇలా కొన్ని ప్లేసెస్ ఇవ్వాలి, మాటకి తెలియాలి కదా, రైట్. మరి దీంట్లో చెయ్యకూడనివి ఏమిటి? ఒక్క నిమిషం. చేయకూడనివి ఏంది? టాకింగ్ హ్యాబిట్స్. మనం క్యాజువల్ గా మాట్లాడతాం కదా, మన ఫ్రెండ్స్ తోటో లేకపోతే మన కొలీగ్స్ తోటో లేదంటే మన ఇంట్లో వాళ్ళతోటో. అలా మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడే క్యాజువల్ వర్డ్స్ అనేది మనకు వచ్చేస్తా ఉంటాయి. ఈ పాజ్ ఇవ్వగానే మళ్ళీ ఆ కంటిన్యూటీ, ఆ ఫ్లో అనేది కన్సిస్టెన్సీ క్యారీ కావద్దు అనమాట. అక్కడ లాంగ్ పాస్ ఇవ్వగానే లేదా షార్ట్ పాస్ ఇవ్వగానే మనకు ఒరిజినల్ గా ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అది టాకింగ్ హ్యాబిట్ వచ్చేస్తుంది అనమాట. ఏవైతే మాట్లాడుతూ ఉంటామో అది రాకూడదు, దాన్ని మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మెమోరీ. ఆ మెమోరీ అంటే అది అండి, నేను
చెప్దాం అనుకున్నాను, ఒకసారి ఫోన్ చెక్ చేసుకుంటా. ఇదే మెమొరీ అండి. అర్థమైందా? ఇదే మెమొరీ. మర్చిపోవడం జరుగుద్ది. పాస్ ఇవ్వడానికి కారణం కూడా మర్చిపోవడం. దాన్ని మనం ఎట్లా మర్చుకోవాలి తెలుసా? ఒక్కొక్కసారి మనం మర్చిపోయినప్పుడు కూడా మనం ఏదైనా ఎఫెక్టివ్ గా చెప్పేసి కూడా మనం పాస్ ఇచ్చేసి అరే దాన్ని గుర్తు చేసుకునే సమయం మనం బ్రెయిన్ కి మనం ఇవ్వాలి. అప్పుడు కూడా మనకు పాస్ అనేది యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. ఈ మెమొరీ గురించి మీకు ఫర్దర్ గా ఒక సెషన్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు కంప్లీట్ గా పూర్తిగా వినండి. నెక్స్ట్ వచ్చేసి సినారియో. అక్కడ ఉన్న జనాలను చూస్తామండి, ఏజ్ గ్రూప్ వాళ్ళని చూస్తాం. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకా ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడంగానే మనకేమైతే దిమ్మ తిరిగిపోతుంది. అరే ఏంది బాయ్ ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏంది బాయ్ ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం ఎట్లా చెప్తాం? ఇంత పెద్ద వాళ్ళకి ఎలా మాట్లాడాలి? నేనే చెప్పాను కదా, ఫస్ట్ లో చెప్పాను, నా ఏజ్ 24 అండి. అక్కడ 50+ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అందరూ క్యాన్సర్ కి గురైన పర్సన్స్ అన్నమాట. వాళ్ళందరికీ నేను మోటివేట్ చేయాలి, వాళ్ళకి లైఫ్ గురించి చెప్పాలి, వాళ్ళు ఇంకా బతికే ఆశ అనేది వాళ్ళ దాంట్లో కలిగించాలి, వాళ్ళకి పాజిటివిటీ నేను స్ప్రెడ్ చేయాలి. కానీ వాళ్ళు ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా చాదస్తం ఎక్కువ, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. రైట్? ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి అండి, మీ అందరూ నా తండ్రి లాంటి వారు ఏమనుకోకండి. రైట్? మరి చెప్తున్నా, ఏజ్ వాళ్ళని చెప్తున్నాను. రైట్? ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం భయపడిపోతాం. లేదంటే ప్రముఖులు ఉన్నారు, అక్కడ జడ్జెస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు ప్రసంగం చేయడానికి నిన్ను పిలిచినప్పుడు ఆ సిచ్యువేషన్ ని చూసి, ఆ వ్యక్తులను చూసి నువ్వు భయపడి నీకు చెప్పేటప్పుడు ఆగిపోతుంది, మాట ఆగిపోతుంది, నువ్వు ఇచ్చే స్పీచ్ ఆగిపోతుంది. ఇవి చెయ్యకూడదు. నేను చెప్పాను కదా, వాళ్ళని నువ్వు పట్టించుకోకు. వాళ్ళందరూ నీకంటే చిన్న వాళ్ళు అనుకో, లేదంటే వాళ్ళకందరికి నీకంటే తక్కువ నాలెడ్జ్ ఉందనుకో. నువ్వు చెప్పేది ఏదైతే ఏ దానిపైన స్పీచ్ ఉన్నాదో దాన్ని తక్కువ ఇవ్వడానికి చేసుకో. అర్థమవుతుందా? అది మనకు కాదు, వాళ్ళు ఇవ్వలేరు, మనకే తెలుసు, మనకే దాని గురించి అవగాహన ఉంది, మనకే దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉందనుకొని మీరు చెప్పాలి. అప్పుడైతేనే మీ స్పీచ్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు సాఫీగా. రైట్? మరి ఇప్పుడు ఈ పాజ్ లో ఎవరైనా చదవగలుగుతారండి? ఎవరైనా చదవండి. అక్కడ ఉన్నది మాత్రమే చదవండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవండి. అక్కడ ఉన్నది మాత్రమే చదవాలి. మన ముందున్న ఒక్క నిమిషం మీకు దండం పెడతానండి, కాల్ము. ఒక్క నిమిషం. మన ముందున్న అవకాశములను ఉపయోగించుకోవాలి. అన్మ్యూట్ చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎవరైతే ఒక్కోలే చెప్పండి, మిగతా మ్యూట్ చేసుకోండి. ఒక్కోలే చెప్పాలి. హ్యాండ్ రైజ్ చేసుకోండి, అప్పుడైతే చెప్పండి. రజిత గారు మీరు చెప్పండి. రజిత గారు, మన ముందున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. మేడం నేను అక్కడ ఉన్నది మాత్రమే చదవమన్నానండి. అక్కడ ఏముందో అది మాత్రమే చదవండి. మన ముందున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. తప్పు చదువుతుంది. అక్కడ ఉన్నది చదవండి. మన ముందున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. గ్రేట్ అండి. సరే, ఇప్పుడు రాజేష్ గారు మీరు చదవండి. అక్కడ ఉన్నది మాత్రమే చదవండి. నేను క్లారిటీగా చెప్తున్నాను, అక్కడ ఉన్నది మాత్రమే చదవండి. సార్ మ్యూట్ లో చెప్తున్నారు సార్. రాజేష్ గారు మ్యూట్ లో చెప్తున్నారు. ఒక్క నిమిషం సార్, మ్యూట్ లో చెప్పండి సార్. మనము దున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. చూడండి, ఇది కరెక్ట్. రాజేష్ గారు కరెక్ట్ చదివారండి. రైట్? ఏముంది అక్కడ? ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో, ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదో, ఎక్కడ పడితే అక్కడే గ్యాప్లు ఇచ్చుకుంటూ విడదీసుకుంటూ చదివితే ఏమైంది? ఇక్కడ చూసారా, మన ముందు మనకి గ్యాప్ ఇవ్వాలి లేదా? ఇవ్వలేరు, పాజ్ ఇవ్వలేరు. దాంతో ఏమైంది? అర్థమే మారిపోయింది. మన ముమ్మంట, దున్నా అంట. ఏంది దున్నా? ఎవరికి దున్నా? ఏంది అవక అంట? అవకాయనా? అంటే చూసారా, మన ముందున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. యో కూడా ఇక్కడ యో ఏంది? యో అట్లానా? కాదు కదా. వాలి ఎవరు? సుగ్రీవుడు, వాలి బ్రదర్స్ ఇద్దరు.
కదా చూడండి, ఇది పాస్ అనేది మెయిన్ గా యూజ్ అవుతుంది ఎక్కడైనా సరే. మాటకి గ్యాప్ ఉండాలి, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇవ్వాలి. కంటిన్యూస్ గా మాట్లాడుకుంటా పోతే ఎవరు నీ ప్రసంగాన్ని వినరు. అదేదో న్యూస్ రీడర్ లాగా అనిపిస్తుంది తప్ప మీకు అనిపించదు, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి టోన్ అండి. టోన్ ఏంటి? టోన్ అంటే నవరసాలండి. నవరసాలు తెలుసు కదా, ఎన్ని ఉన్నాయి నవరసాలు? 9 ఉంది. దీంట్లో కూడా హై టోన్ ఉంది, లో టోన్ ఉందండి. నవరసాలు కోపము, ఉత్సాహము, ఆనందము, సంతోషము, జుగుప్స, ఇట్లా చాలా. ఈ నవరసాలు ఎట్లా మన ఫేస్ లో తెలుస్తాయి, ఎక్స్ప్రెషన్స్. నేను చెప్పాను కదా, నాభి నుండి మన హృదయానికి వెళ్ళి అక్కడ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ, భావోద్వేగాలను క్యారీ చేస్తూ, ఆలోచనలతోటి జోడింపబడి మన ముఖము ద్వారా, మాటల ద్వారా తెలుపుతుంది, అండ్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కూడా మీకు అర్థమవుతుంది. ఈ నవరసాలు అందుకే యూజ్ అవుతుంది. అగ్రెసివ్ గా చెప్పాలి, కొన్ని మ్యాటర్స్ ఉంటాయి, సీరియస్ గా లైఫ్ గురించి ఉంటుంది, లైఫ్ సక్సెస్ మంత్రం గురించి ఉంటుంది, బిజినెస్ సక్సెస్ మంత్రం గురించి ఉంటుంది. దాన్ని ఎంతగా అగ్రెషన్ గా చెప్పాలి, ఎంత హైప్ ఇచ్చుకుంటూ చెప్తే దాని అంత కనెక్ట్ అవుతుంది. లైఫ్ గురించి చెప్తున్నారు మీరు, అలాంటి లైఫ్ గురించి చెప్పేటప్పుడు మీరు మెల్లగా చెప్తే ఎట్లుంటుంది? మెల్లగా, అసలు ఏమీ లేదు దాని లోపల, హైపే లేదు. బాబు, జీవితంలో ఎక్కడో లెసన్స్ నువ్వు నేర్చుకోలేవు. జీవిత పాఠాలు ఎక్కడో బుక్ చదివి, ఎక్కడో పుస్తకాలు చదివి, లేదా ఎక్కడో టీవీలో యూట్యూబ్ లో చూసి నేర్చుకోవు. అక్కడ నీకు దొరకవు, జస్ట్ చూస్తావంతే. ఎక్కడ దొరుకుతాయంటే నువ్వు నీ లైఫ్ లోనే దొరుకుతాయి. నువ్వు ఫర్దర్ గా ఎదురయ్యే ఏవైతే ఒడిదొడుకులు ఉంటాయో వాటి నుండే నీకు జీవిత పాఠాలు, జీవిత సత్యాలు అనేది తెలుస్తాయి అన్న విషయాన్ని నేను ఇలా చెప్తేనే మీకు అర్థమవుతుంది కదా, మీకు కనెక్ట్ అవుతుంది కదా. ఇట్స్ అ సీరియస్ మ్యాటర్, రైట్? మరి అదే నేను మెల్లగా చెప్పాను, నవ్వుకుంటూ చెప్తున్నానండి. అయ్యా, జీవిత పాఠాలు ఎక్కడో ఉన్నాయి అయ్యా, నీ దగ్గరే ఉంటాయి అయ్యా, నేర్చుకోని అయ్యా, నేర్చుకో. అవుతుందా? అది అర్థమవుతుందా? ఎవరికైనా కనెక్ట్ అవుతుందా? ఏదైతే మ్యాటర్ ని ఎంచుకున్నామో, ఏదైతే కాంటెంట్ ని ఎంచుకున్నామో, దాన్ని మనం నవరస అంటే ఆ కంటెంట్ ని బట్టి, ఆ టాపిక్ ని బట్టి, ఆ సినారియోని బట్టి మనము ఎప్పుడైనా సరే మన నవరసాలతోటి మనం టోన్ ని మనము పలకాలి. టోన్ ని మనం యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలో, ఎక్కడ తగ్గించాలో అనేది మనకు తెలుసు. నెక్స్ట్, ఇప్పుడు చెప్పారండి హై టోను, లో టోను, హై పిచ్, లో పిచ్, ఫాస్ట్, స్లో అని చెప్పి. మరి ఇవన్నీ హై ఉండాలి, లో ఉండాలి, రైట్? హై ఉండాలి, లో ఉండాలి. మరి కొన్ని విషయాల్లో హై కూడా ఉండాలి, లో కూడా ఉండాలి, అండ్ షుడ్ నాట్ బి వెరీ హై, షుడ్ నాట్ బి వెరీ లో. వాయిస్ మాడ్యులేషన్ షుడ్ బి బ్యాలెన్స్ కూడా ఉండాలండి. ఎప్పుడు ఒక వ్యక్తి హైగానే మాట్లాడుతుంటే అయిపోతుందా? హైగానే కంటిన్యూస్ గా మాట్లాడతాడా, లేదా లోగానే కంటిన్యూస్ గా మాట్లాడతాడా? లేదు కదా. అవసరాన్ని బట్టి మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మనం వాయిస్ ని మాడ్యులేషన్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి బ్యాలెన్స్డ్ గానే మాట్లాడాలి. అవసరం వస్తేనే గనక, ప్రసంగం ఇస్తేనే గనక, అక్కడ కోపం తెప్పించే ఏదైనా సినారియో జరిగితేనే గనక, అప్పుడైతేనే కదా మనం మాట్లాడుతుంది. ఆ పక్షానే కదా మనం హైగా పెంచేది మన వాయిస్ ని. వాయిస్ మాడ్యులేషన్ షుడ్ బి బ్యాలెన్స్, షుడ్ నాట్ బి వెరీ హై. హై ఉండాలి, వెరీ హై ఉండకూడదు, అరవకూడదు. లో ఉండాలి, మరీ ఇలా ఆయనకు వినిపించట్లేదు. చూసిందా? ఫోటోలో చూస్తున్నారా? కనిపిస్తుందా? వినిపించదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. లో అయినా సరే, హై అయినా సరే. వెరీ కూడా ఉండొద్దు, వెరీ హై కూడా ఉండొద్దు, వెరీ లో కూడా ఉండొద్దు. మరి నెక్స్ట్ వచ్చేసి, నేను ఈ వాయిస్ ని వినిపిద్దాం అనుకుంటున్నాను, కానీ మనకి టైం లేదండి. సో దీని గురించి ఒక చిన్నగా డిస్క్రిప్షన్ చెప్పేస్తానండి, రైట్? మరి చూడండి, యువర్ వాయిస్ ఇస్ యువర్ ఐడెంటిటీ. ఏంటంటే దీని లోపల ప్రతి ఒక్కరిది మీకు చూపించాలి, కానీ నాకు ఇప్పుడు టైం లేదు. సో ఇక్కడ దీని లోపల ఉన్న ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క ఆడియోలో ఒక్కొక్క సెలబ్రిటీ వాళ్ళ వాయిస్ ఉంది, వాళ్ళ వాయిస్ ఉంది. నేను పెట్టాను, చాలా మంది పెట్టాను, పొలిటీషియన్స్ పెట్టాను, అండ్ మిగతా వాళ్ళది కూడా పెట్టాను. మరి వాళ్ళ వాయిస్ దీంట్లో మీకు వినిపించేదాకా ఇది అర్థం కాదనుకోండి, కానీ దీని లోపల నేను మాక్సిమం అన్ని మిమిక్రీ ఆర్టిస్ట్ చేసినవే నేను పెట్టాను. ఏది కూడా ఒరిజినల్ వాయిస్ పెట్టలేను, ఒకటి తప్ప.
శ్రీ నందమూరి తారక రామారావు గారిది మాత్రమే పెట్టాను. మిగతా అన్ని మీరు వింటే గనక అవి ఏవి కూడా మిమిక్రీ చేసినట్టు ఉండవు. ఎందుకంటే ఒక వ్యక్తి మిమిక్రీ ఆర్టిస్ట్ సేమ్ వాళ్ళ వాయిస్ మిమిక్ చేస్తున్నాడు, మిమిక్ చేయడం అంటారు. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు జనాలు ఎప్పుడైనా సరే. మిమిక్రీకి ఇమిటేషన్ కి కన్ఫ్యూజ్ అవుతారు. ఇమిటేషన్ ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ ని, వాళ్ళ స్టైల్ ని, వాళ్ళ మాట్లాడే మాటల్ని ఇమిటేట్ చేయడం. మిమిక్రీ అంటే వాళ్ళ ఒరిజినల్ వాయిస్ ని ఎగ్జాక్ట్ గా దించకపోయినా అప్రాక్సిమేట్ గానే దించగలుగుతారు. దాన్ని మిమిక్రీ అంటారు. మిమిక్ చేయడమే. మిమిక్ దేర్ స్టైల్ అండ్ యాటిట్యూడ్, దట్ ఈస్ ఇమిటేషన్. మిమిక్ దేర్ వాయిస్, ఒరిజినల్ వాయిస్, దట్ ఈస్ మిమిక్రీ. అయితే చూడండి, ఈ వాయిస్ ను వింటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను మాట్లాడానండి, మీకు ఫలానా 10 రోజుల తర్వాత నేను ఇంటరాక్షన్ కోసం, మీరు ఇంపాక్ట్ ఫ్యామిలీకి వచ్చారు, మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి నేను ఫోన్ చేస్తా ఇలాగ సరదాగా మాట్లాడుకోవడానికి. అప్పుడు నా వాయిస్ మీకు గుర్తుంటుందో లేదో నేను ఒక క్షణం ఆలోచించి హలో అని మాత్రమే అంటాను. నా పేరు కూడా చెప్పాను, మీరు అడిగినా కానీ చెప్పాను. ఒకవేళ నా వాయిస్ మీకు గుర్తుంటే మీరు గుర్తుపట్టేస్తారు, అవునా కాదు? మరి ఇక్కడ ఉన్న సెలబ్రిటీ వాయిస్ కూడా నేను పెట్టానండి. వాళ్ళని వింటే మీరు బాలకృష్ణ, లేకపోతే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అయితే చెప్పేస్తారు. కానీ అక్కడ ఎవరు ఉన్నారు? మిమిక్రీ ఆర్టిస్ట్ మాత్రమే ఉన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ వాళ్ళు మాత్రమే చెప్పారు. అందుకే యువర్ వాయిస్ ఇస్ యువర్ ఐడెంటిటీ. ఎప్పుడు కూడా నీ భాషని మిమిక్ చేయడానికి ప్రయత్నించకు. ప్రసంగం ఇచ్చేటప్పుడు, స్పీచ్ ఇచ్చేటప్పుడు నీ వాయిస్ ని వేరే వాళ్ళ వాయిస్ తో చెప్దామని అనుకోకు. ఎప్పుడు కూడా నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నావు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నావు, అప్పుడు చెయ్యు. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ నాట్ రాంగ్. అది అక్కడ చెయ్యాల్సింది కాబట్టి చెయ్యాలి. కానీ నువ్వు స్పీచ్ ఇచ్చేటప్పుడు, ప్రసంగం ఇచ్చేటప్పుడు మాత్రం నీ వాయిస్, ఒరిజినల్ వాయిస్ యూజ్ చెయ్యి. మనం అనుకుంటాం కదా, టీవీలో ఏదో పెట్టారు, మనం ఎక్కడో బెడ్రూమ్ లో ఉన్నాము, టీవీలో ఎవరో వాయిస్ వస్తుంటే మనం గుర్తుపట్టేస్తాం ఎవరిది వాయిస్ అని చెప్పి డైరెక్ట్ వచ్చేసి కూర్చుంటాం. అరే ఈయన ప్రసంగం బాగుంటుంది, ఈయన చెప్పింది బాగుంటుంది, ఈయన సినిమాలు బాగుంటాయి, ఈయన ఇది బాగుంటుంది అని చెప్పి. అవునా కదా? వాయిస్ గుర్తుపట్టేసామా లేదా? అదే విధంగా మీ వాయిస్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే మీ ఒరిజినల్ వాయిస్ తోటే మాట్లాడాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. చూడండి, ఏంది మనకి బెనిఫిట్స్ ఏముండాలి? స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ దాన్ని మనము వాయిస్ మాడ్యులేషన్ గనక చేసినట్టయితే, మాట్లాడుతున్నట్టయితే, మన వాయిస్ ని మాడ్యులేట్ చేస్తూ, అప్పుడు ఆ స్పీచ్ అనేది బహు ఉత్సాహంగా, బహు ఇంట్రెస్టింగ్ గా, ఉల్లాసంగా, ఎంతూజియాస్టిక్ గా ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న జనాలు కూడా మిమ్మల్ని ఈజీగా అట్రాక్ట్ అవుతారు మాడ్యులేట్ చేసినట్టయితే మీ వాయిస్ ని. నార్మల్ గా న్యూస్ రీడర్ లాగా చదువుకుంటా పోతే ఎవరు వినరు, న్యూస్ వాళ్ళే వింటారు. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి గ్రాబింగ్ అటెన్షన్ ఫ్రమ్ ఆడియన్స్. మనం ఒకటేసారి మాట్లాడుకుంటూ రజిత గారు అన్నాను, ఏమైంది చూడండి, మేడం గారు చూస్తున్నారు, రజిత గారు అని పెంచగానే చూస్తున్నారు. అవునా కదా? అది అట్రాక్ట్ అయిపోతుంది. అట్లా ఏదో ఒకటి వర్డ్స్ మనం మాట్లాడతాం కదా, అట్లా వాళ్ళు గ్రాబ్ అయిపోతారు. వాళ్ళు ఒకవేళ వేరే మైండ్ లో ఉన్నా, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్ లో ఉన్నా కానీ, వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నా కానీ ఒకటేసారి వాయిస్ మాడ్యులేషన్ చేయడం వల్ల వాళ్ళ అటెంటివ్ గా ఉంటారనమాట మిమ్మల్ని, మీ వాయిస్ బట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్ కమ్యూనికేషన్. కూడా మీ మాటల్లో కూడా స్పష్టత పెరుగుద్ది. మీ కమ్యూనికేషన్, సంభాషణ కూడా పెరుగుద్ది, మంచి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇస్తూ పోతుంటే, చెప్తూ ఉంటుంటే వాయిస్ మాడ్యులేషన్ వల్ల. అండ్ హెల్ప్స్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ టు బ్రింగ్ ఇన్ ఎ రైట్ వే. మన ఎమోషన్స్ ని వాయిస్ మాడ్యులేషన్ ద్వారానే కరెక్ట్ వేగా మనం చూపిస్తూ వాళ్ళకి మనం చెప్పబోయే మెసేజ్ ని కన్వే చేయగలుగుతాము. రైట్? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, షో కాన్ఫిడెన్స్ లెవెల్స్. మీకున్న అటైర్ కి, మీకున్న డ్రెస్సింగ్ కి, నేను చూడండి, నాకు ఒక 5'10", 5'11" ఏమి ఉంటాను నేను హైట్. రైట్? నా హైట్ కి, నా బాడీకి, నా ఫిజిక్ కి నేను వాళ్ళు చూసి ఓకే చెప్పగలుగుతాడు అని అనుకుంటాడు, మంచిగా ఉంటుంది అనుకుంటాడు, నేను ప్రసంగం మంచిగా ఉంటుంది అనుకుంటారు. రైట్? కానీ నేను అక్కడికి పోయి లేడీస్ వాయిస్ తోటి, అంటే నాకు అట్లా దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఫర్ సపోజ్ ఇచ్చాడు, లేడీస్ వాయిస్ తో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? అయ్యో ఎంతగానో ఎక్స్పెక్ట్ చేసామే సార్ని చూసి అని చెప్పి. లేదంటే కొంతమంది, అబ్దుల్ కలాం గారిని చూడండి, ఆయన ఉండడానికి ఎలా ఉంటారు? చాలా పొట్టిగా, ఆయన వాయిస్ కూడా చాలా లోగా ఉంటుంది. రైట్?
కానీ ఆయన మాటలు మాట్లాడే దాన్ని అక్కడక్కడ అయినా కూడా మోడలేట్ చేస్తారండి. మోడలేట్ చేస్తారు. ఆయన మాటలు మాట్లాడుతుంటే అది ఎట్లా అంటే మన లైఫ్ గురించే చెప్తున్నాడేమో అని అనిపించి ప్రతి ఒక్కరు అటెంటివ్ గా అటెన్షన్ ఇస్తూ అదొక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేస్తుంది. అవునా కాదా? అవునా కాదా? అవునైతే తంబి అండి. ఇట్లా వీడియోలు ఇవ్వండి. వీడియో రూపంలో మాత్రమే ఇవ్వండి. వినిపించలేదు అనుకుంటున్నాను నేను కొంతమందికి. యా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సో అర్థమైందా? మన వాయిస్ ఎప్పుడైనా సరే మాడ్యులేట్ చేసుకుంటుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టిప్స్ టు మాడ్యులేట్ యువర్ వాయిస్. ఎలా మాడ్యులేట్ చేయాలి సార్? ఇప్పుడు చాలా మనము మాట్లాడుతూ ఉంటాం, మనకు రాదు సార్, ఎలా ఏం చేయాలి సార్ అంటే బీ లౌడ్ అండ్ క్లియర్. అర్థం చేసుకోండి. బీ లౌడ్ అండ్ క్లియర్. ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, విధంగా ఉండాలి. నెక్స్ట్ స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్స్ అన్నారు. ఏదైతే ఏదైతే హైలైట్ చేయాలనుకుంటామో దాన్ని నేను పెంచి పలకాలి. అప్పుడైతేనే సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ పాజెస్ ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఎఫెక్టివ్ పాజెస్ ఇస్తేనే అది మీ వాయిస్ ని మాడ్యులేట్ చేయడానికి ఇంకా ఆస్కారం ఉంటుందా. నెక్స్ట్ వచ్చేసి డోంట్ యూజ్ డైలాగ్. మీ మాండలికాన్ని, మీ స్లాంగ్ ని యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ సౌండ్ ఎంతూసియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. అంటే ఉత్సాహంగా మాట్లాడాలి ప్రతి ఒక్కటి. ఏదో నీరసంగా మాట్లాడకూడదు. నాకేదో రోగం ఉంది, నాకేదో వ్యాధి ఉంది, లేదంటే నాకేదో ఎనర్జీ లేదు, ఎగ్జాస్ట్ అయిపోయాను అన్నట్టు మాట్లాడకూడదు. ఉత్సాహంగా మాట్లాడాలి. అప్పుడే మీకు దాంట్లో కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. డోంట్ యూజ్ క్రచ్ వర్డ్స్ అంటే. నెక్స్ట్ క్రచ్ వర్డ్స్ అంటే ఊత పదాలు. ఎస్ అని, ఓకే అని. నేను కూడా అనేవాడిని స్టార్టింగ్ లో, ఎస్ ఓకే అనుకుంటా, అందరు రైట్ అంటుండే. ఇట్లా క్రచ్ వర్డ్స్ ఊత పదాలు వచ్చేస్తాయి. అవి ఇంకా రాను రోజులు తగ్గిపోతుంది. దానికేం పర్లేదు, కానీ కొంచెం మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైనా సో మాట్లాడతాం, ఎస్ మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ఫుల్ వర్డ్స్ ఎట్లా చెప్పాను కదా. ఇప్పుడు నేనే చదువుతానంటే మీరు చదవచ్చు, కానీ ఇప్పుడు టైం లేదు, రైట్? చూడండి, మంచి రెడ్ ఉన్నాయండి, నేను పెంచి పలుకుతాను, స్ట్రెస్ చేసి పలుకుతాను. మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు, రైట్? విన్నారు కదా. నెక్స్ట్ వచ్చి మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు, రైట్? మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు, రైట్? స్ట్రెస్ పెట్టానా లేదా? నెక్స్ట్ మంచి వక్తలందరూ మంచి శిక్షకులు అవ్వలేరు. అర్థమవుతుందా? ఇలాంటి వాటి కొన్ని ఉంటాయండి, వాటి మనం స్ట్రెస్ పెట్టాలి, రైట్? ఇప్పుడు ఒక వ్యక్తి మీ ఇంటి దగ్గర మీ చుట్టం, మీ పిల్లోడో, లేకపోతే మీ భర్తనో, లేకపోతే మీ తమ్ముడు ఎవరో ఉన్నారండి. అక్కడ ఆయన వెనకాల నుండి ఒక పాము అనేది వస్తుంది. పాము అనేది వస్తా ఉంది. ఈయన తెలీదు, మీకు కనిపించింది. మీరేం చెప్తారు? మీరేమంటారు? అరే పాము కనిపిస్తుంది రా, పాము. దాన్ని ఎట్లా అంటారు? పాము. అవునా కదా? స్ట్రెస్ చేస్తారు లేదా? అరే పాము కనిపిస్తుంది, పాము వస్తుంది. ఎక్కడ ఎఫెక్ట్ ఉండదు, మీకు ఆటోమేటిక్ వస్తుంది అది, రైట్? అరే పాము. దీన్నే స్ట్రెస్ చేయడం అంటారు. కొన్ని ఇలా వస్తాయి, కొన్ని మనం చేసుకోవాలి, మన ప్రసంగం ఇచ్చే బట్టి, మన స్పీచ్ బట్టి, రైట్? అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. నెక్స్ట్ వచ్చేసి టిప్స్. ఎలా మనం వోకల్ హెల్త్ కరెక్ట్ ఉండడానికి మనకి ఏంది టిప్స్ అనేది ఏంటి? మరి ఈ టిప్స్ ఏంటి చూసుకుందాం. హమ్మింగ్ ఆర్ సింగింగ్. పాట పాడడం ఆర్ హమ్ చేయడం. తెలుసు అనుకుంటా. పాట పాడండి. ఎప్పుడైనా ప్రసంగానికి ఇచ్చే ముందు ఒక 1/2 అవర్ ముందు మీరు పాట పాడుకుంటూ వెళ్ళండి, లేదంటే హమ్ చేయండి ఏదైనా పాట. హమ్ చేసినట్టయితే మీ వాయిస్ అనేది క్రిస్టల్ క్లియర్ గా వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా మీకు దాని లోపల కూడా మిస్టేక్స్ రావన్నమాట, క్లారిటీగా వచ్చింది. అండ్ లిప్ ట్రిల్స్ చిన్నపిల్లలు చేస్తారు. లిప్ ట్రిల్స్ అంటారు చూడండి, తెలుసా? ట్రూ అని, అదే లిప్ ట్రిల్స్ అండి. అది కూడా హెల్ప్ చేస్తుంది. ఇదేం సార్ చూడడానికి ఇట్లుంది, చిన్నపిల్లలు అంటారు సార్, మేము ఎట్లా అనాలి? మీ వాయిస్ రావాలంటే అనాలి, రైట్? నెక్స్ట్ వచ్చేసి టంగ్ ట్విస్టర్స్. అందరికి తెలుసు అనుకుంటా. 6 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. నాకు తెలిసింది ఇది ఒకటే అండి. 6 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. ఈ స్లోగా వేస్తున్నాం కాబట్టి కంటిన్యూస్ ఉంది. నేను స్పీడ్ గా చెప్తే రాదు అది టంగ్ ట్విస్టర్లు మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే గ్రాంథిక భాష మనం యూజ్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. నేను కూడా నాకు రాదు గ్రాంథిక భాష. ఇప్పుడు ఏదో కొంచెం వస్తుందంటేను దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి.
ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాదు, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్. మీరు సాధనలోనే అంతా ఉంటుంది. సాధన చేస్తేనే మీరు ఎదుగుతారు, మీ ప్రసంగం మంచిగా వస్తుంది. ఏదైనా సరే, కారు నడుపుతున్నారు, బైక్ నడుపుతున్నారు, మీరు ఫస్ట్ నేర్చుకుంటేనే కదా, ప్రాక్టీస్ చేస్తేనే కదా, మీకు తెలుస్తేనే కదా. మీరు అన్నం వండడానికి వస్తున్నారు, ఇప్పుడు మీది ఓ 15 or 16 ఉండొచ్చు, అమ్మ వండమన్నారు వంట, మీకు రాదు, మీరు డైరెక్ట్ పోయి కిచెన్ లో ఏది పడితే అది గెలిచేస్తారా? లేదా మీరు నేర్పిస్తారు కదా, మీ పిల్లలకి నేర్పిస్తారు, అండ్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అప్పుడే కదా మంచి ఫుడ్ అనేది మనకి అందజేస్తుంది. మీరు మంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా మీరు రోడ్డు మీద కరెక్ట్ గా కార్ నడిపించగలుగుతారు, కరెక్ట్ గా బైక్ నడిపించగలుగుతారు. అదే అన్నిట్లో సాధన ఉండాలండి, ప్రాక్టీస్ చేయాలి. నేను కూడా ఇప్పుడు మీకు చెప్పడానికి వచ్చాను, నేను కూడా ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తుంటా కదా, చేస్తేనే కదా మీకు ఇంత బాగా చెప్తున్నాం. మరి ఐ హోప్ నేను మంచి చెప్తున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు నేను అనుకోవాలండి, మీరు అనట్లేదు కదా అప్పటి నుండి. ఏం చేయాలి రైట్. నెక్స్ట్ వచ్చేసి సైరన్స్ అండి. సైరన్స్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ తెలుసా మీకు? ఫ్రీక్వెన్సీ ఇంతకుముందు చెప్పాను. లేకపోతే మీకు ఇది ఫైర్ స్టేషన్ లేకపోతే అంబులెన్స్ సైరన్ ఎట్లా వస్తుంది? అనుకుంటా అట్లా మీరు పలకాలి. ఎట్లా? చిన్న ఫ్రీక్వెన్సీ నుండి ఎక్కువ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలంట. ఇట్లా చెయ్యాలి, ఎందుకంటే మన వాయిస్ ఇది ఏదైతే ఉందో, వోకల్ కార్డ్ ఉందో, ఇదంతా క్లియర్ అవుతుంది. మీ లారింగ్స్ ఏదైతే సౌండ్ బాక్స్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది సైరన్స్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇట్ ఇస్ బెస్ట్ అండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో హెల్త్ కూడా పెరుగుద్ది. ఇన్హేల్ ఎక్సైల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడే చేయండి, డైలీ చేయడం ఇది చాలా మంచిదండి. హెల్త్కి మంచిది, చాలా మంచిది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ డ్రింక్ వామ్ వాటర్ బిఫోర్ యువర్ స్పీచ్. వామ్ వాటర్ ఎప్పుడు ఒక స్పీకర్ కి వామ్ వాటర్ ఖచ్చితంగా క్యారీ చేయాలి, తాగాలి. రైట్, తాగాలి. వామ్ వాటర్ తాగితే నిజంగా చాలా క్లియర్ అవుతుంది. ఒకసారి తాగి చూడండి, ఒకసారి తాగి చూసి ఎవరికైనా మాట్లాడాలి, ఎక్కడైనా మీకు అవకాశం వస్తే కనుక మీరు ఒకసారి వామ్ వాటర్ తాగి వెళ్ళండి, ఎంత బాగా అనిపిస్తుంది. నేను కూడా తాగుతున్నాను, నేను వామ్ వాటర్ కాదే, సారీ ఏమనుకోకండి, సార్ మీరు తాగట్లేదు అని చెప్పి. చూడండి, వామ్ వాటర్ కాదు, ఇది కూల్ వాటర్ అని ఏమనుకోవద్దండి. అంటే ఆల్రెడీ తాగాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, అయితే ఇవన్నీ కనుక మనం పాటించినట్టయితే మన వోకల్ హెల్త్ అనేది కరెక్ట్ గా వచ్చింది, మన ప్రసంగం కూడా కరెక్ట్ వెళ్ళుద్ది. అందుకే ఒక వ్యక్తి, ఒక ప్రముఖ సైంటిస్ట్, ఒక ప్రముఖ జర్మన్ సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే, ద హ్యూమన్ వాయిస్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ ద సోల్. హెన్రీ లాంగ్ ఫెల్లో గారు హ్యూమన్ వాయిస్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ ద సోల్ అంట. మన ఆత్మ యొక్క ఆత్మనే మన ఆర్గాన్ అనమాట, వాయిస్ ఆఫ్ ఆర్గాన్ అనమాట. అర్థమవుతుందా? ఆత్మనే అన్ని పనులు అండి, ఆత్మ లేకపోతే శరీరం ఉండదు. హ్యూమన్ వాయిస్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ ద సోల్. ఆత్మనే అన్ని మనకు చేయిస్తుంది, ఆత్మనే మనకు చేయిస్తుంది. రైట్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, దస్తగిరి గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిమ్మల్ని మెంటరింగ్ చేస్తూ, మీకు టీచర్ గా, ఒక గురువుగా మిమ్మల్ని ఉంటున్నారే, మీరు కూడా ఒక స్టూడెంట్ లాగా ఉంటున్నారో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఆ దాన్ని మీరు ఫాలో అవ్వండి. ది బెస్ట్ స్పీకర్ గా మారుతారు. మీ వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ మీరు ఎదుగుతారు. ఇది చేస్తేనే ఎదుగుతారు. అవునండి, చేస్తేనే ఎదుగుతారు. నేను బల్ల గుద్ది చెప్తాను, ఇది చేస్తేనే ఎదుగుతారు, లేదంటే లేదు. అసైన్మెంట్ చేయండి, ఫీడ్బ్యాక్లు చేయండి, ప్రతి ఒక్కటి మీరు చేస్తేనే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you very much, Uday Kumar garu. Excellent session. We feel this session is really support our public speaker. Super session, sir. వాయిస్ మోడ్యులేషన్ ఇంపార్టెన్స్ కూడా చక్కగా తెలియజేశారు. మా అందరికీ దీని ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందా, అసలు వాయిస్ యొక్క బేసు ఎంత ప్రతి పలా ఉంటుందనేది కూడా చాలా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అద్భుతమైన సెషన్ ఇచ్చేందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మాకు ఇంత టైం ఇచ్చారు సార్, అసలు ఎక్కువ టైం తీసేసుకున్నాను, ఎందుకంటే నా ప్రసంగమే అలా ఉంటుంది. సరే, ఎక్కువ టైం ఇచ్చింది, కానీ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను.
మరి మీకు ఏమైనా యాడింగ్స్ ఏమైనా ఉన్నాయి, ఏదైనా ఇవ్వలేరు సార్, ఇక్కడ ఇవ్వలేరు, ఇక్కడ చెప్పలేరు అన్నట్టయితే మీకు ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ చేశారు కదా, దాని లోపల అసైన్మెంట్లు చేస్తున్నారు కదా, అదే విధంగా నా మీద నా కోసం ఇవ్వండి ఫీడ్బ్యాక్. నేను కూడా ఎదుగుతున్నాను, నేను కూడా స్పీకర్ లాగా మారదాం అనుకుంటున్నాను. అవ్వాలా వద్దా? మరి మీకు వద్దు సార్, మీరు అవ్వకండి సార్ అంటే నాకు చెప్పకండి. ఒక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. వద్దు, అవసరం లేదు. వద్దు, ఐ డోంట్ లైక్ ఇట్. మీరు మంచిగా చెప్పాను లేదా ఏదైనా యాడింగ్స్ ఉన్నాయి సార్, ఇక్కడ ఇది చెప్పాలి, ఇక్కడ చెప్పలేరు, మీరు ఇంకా బాగా చెప్తే బాగుండు అన్న ఏమన్నా ఉంటే ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలపండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, గివ్ మీ ఫ్యూ మినిట్స్ సార్, Q&A. ఫ్రెండ్స్, మీకేమన్నా ఈ సెషన్ మీద డౌట్స్ ఉంటే, ఇప్పటికి టైం ఎక్కువైంది అయినప్పటికీ కొంత టైం